ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా దూర ప్రాంతం, నేనున్న ప్రాంతానికి ఇంచుమించు 800 కిలోమీటర్ల దూరం ఒక మంచి సాక్ష్యం నిమిత్తం ప్రభు నడిపించారు. నాతో పాటు మీరు చూస్తున్నటువంటి పెద్దలు కృష్ణారావు గారు ఆంధ్రప్రదేశ్లో తణుకు ప్రాంతంలో పుట్టారు. కానీ ఆ ప్రాంతం నుంచి దేవుడు ఆయన్ని పిలిచి కర్ణాటక స్టేట్లో కూడా చివరి భాగంలో ఒక మారుమూల ప్రాంతంలో సామాన్యుడిగా వచ్చి ఈ ప్రాంతంలో అనేక మందికి సువార్త అందించి తనకున్నటువంటిది సంపాదించిందంతా కూడా దేవుని పరిచర్య కొరకే నేను ఖర్చు పెట్టాలని తీర్మానం చేసుకొని ఇప్పటి వరకు ఆయన సువార్త పని కొనసాగిస్తున్నారు. ఆయన మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన వయసు 95 సంవత్సరాలు. 95 సంవత్సరాల వయసులో కూడా దేవుని కొరకు ఆయన తన పరిచర్యను కొనసాగిస్తూ, అలాగే తను సంపాదించిన దాంట్లో నుంచి ఖర్చు పెడుతూ యథార్థమైనటువంటి సేవను చేస్తున్నారు. ఈ రోజున చాలామందిని మనం చూస్తున్నాం, సేవని వ్యాపారంగా మలుచుకొని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రోజుల్లో మనం చాలామందిని గమనిస్తున్నాం. కానీ ఆయన తన వ్యక్తిగతంగా తను సంపాదించిన దాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతూ తనతో పాటు చాలామంది సేవకులను తయారు చేసి ఈ ప్రాంతంలో కొన్ని సంఘాలు స్థిరపడటానికి కారణమయ్యారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాతకాలంలో మనం చెప్పుకునే ప్రముఖమైన వ్యక్తులు, భక్త సింగర్ లాంటి గొప్ప దైవజనులతో మంచి సహవాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఈ ప్రాంతంలో, అది కూడా తెలుగువాడై ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దేవుని పరిచర్ని విస్తారంగా చేశారు. ఇంచుమించు 62 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పరిచర్యలో ఉన్నారు. నిజంగా ఆయన అనుభవం చాలామంది సేవకులకి, విశ్వాసులకి కనువిప్పు కలిగించేలాగా ఉంటుందని ఈరోజు ఈ సాక్ష్యాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఈ సాక్ష్యంలో ప్రతి విషయం మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపడటానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరు చూడటమే కాకుండా ఈ సాక్ష్యాన్ని అనేక మందికి మీరు పంపించే ప్రయత్నం చేయండి. తద్వారా దేవుని రాజ్యాన్ని కట్టడంలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారన్న విషయాన్ని మీరు గ్రహించాలని మనవి చేస్తున్నాను. సేవకుల్ని మీకు పరిచయం చేస్తాను. అయ్యా ప్రైజ్ లార్డ్ అండి. చాలా వందనాలు మీకు. మీరు నాకు ఫోన్ చేసి మీ సాక్ష్యం నాతో పంచుకోవడానికి నన్ను ఇంత దూరం నడిపించి మీ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు మీ సొంతగా మీ యొక్క అనుభవం నుంచి పంచుకోవడానికి మీరు ఈరోజు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో తణుకులో జన్మించారని విన్నాను. తణుకు ప్రాంతంలో జన్మించి అక్కడ నుంచి ఈ ప్రాంతానికి దేవుని యొక్క పరిచర్య నిమిత్తం వచ్చి ఇక్కడ స్థిరపడి చాలా ప్రాంతాల్లో మీరు సువార్త పని చేశారని మీ గురించి విన్నాను. అవునండి. మొదట మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుణ్ణి ఎరిగి ఇక్కడికి వచ్చారా, లేక అసలు అన్యుల కుటుంబంలో పుట్టి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వచ్చారా? అసలు మీ జీవితం ఎట్లా కొనసాగిందనే విషయాన్ని స్వయంగా మీరే మీ అనుభవాన్ని పంచుకోవాలని మీకు సమయం ఇస్తా ఉన్నాను. చాలా మంది మీ వీడియోని, మీ సాక్ష్యాన్ని చూస్తున్నారు. మంచిదండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ అనుభవాలు ఉపయోగపడతాయని నేను ఆశపడుతున్నాను. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని, మీరు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి వచ్చినటువంటి ఈ తీరునంతా కూడా వివరించాలని మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఆ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి యేసుప్రభు నామములో దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ఎంతో దూరం నుండి వచ్చినటువంటి రాజుగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యాన్ని వినుచున్నటువంటి మీ అందరికీ కూడా యేసుప్రభు వారి నామములో వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పేటువంటి సాక్ష్యము మిమ్మల్ని అందరినీ కూడా వినుచున్న మీ అందరికీ కూడా బలపరుస్తుందని చెప్పి నేను ఎంతో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు కృష్ణారావు. మాది తణుకు తాలూకా తాటిపర్రు గ్రామం. అక్కడ నేను జన్మించినాను. నేను హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా చిన్నప్పటి నుండి కూడా ఎంతో భక్తిగా పెరగటం జరిగింది. మా కుటుంబంలో తాతలందరూ కూడా ఎంతో హిందూ భక్తి సాంప్రదాయకంలో నడిపించుకొచ్చి వచ్చారు మమ్మల్ని కూడాను. వాళ్ళంతా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎంతో భక్తిపరులు. వారు నన్ను అదే భక్తి మార్గంలో నన్ను నడిపించుకుంటూ వచ్చినారు. నేను 12వ సంవత్సరం నుంచి కూడా
ఎంతో వాళ్ళు తాతగారు చెప్పిన ప్రకారంగానే నేను నడుచుకుంటూ భక్తి చేసుకుంటూ వచ్చినాను. అయితే నాకు 16వ సంవత్సరం నుంచి సుమారుగా 23 సంవత్సరాల వరకు కూడా ఎంతో హిందూ భక్తిలో బాగా అభ్యాసం అయిపోయింది నాకు. హిందూ భక్తిలోనే పెరుగుతూ వచ్చినాను. హిందూ దేవుళ్ళని పూజించుకుంటూ వచ్చినాను. నాకు ఎంతో ఆసక్తి భక్తి అంటే. అయితే మతములు అనేది, కులములు అనేటువంటిది నా జీవితంలో లేకుండగా హిందూ ధర్మశాస్త్ర పరిశీలన సత్సంగంలో ఉండేటువంటి కమ్మ బ్రాహ్మలు గుంటూరు నుండి మా గ్రామానికి వస్తుండేవారు. మా గ్రామంలో ఈ ధర్మశాస్త్రం యొక్క సత్సంగంలో ఉండేటువంటి పెద్దలు ఒక 15 మంది దాకా ఉండేవారు. అందరిలో నేను కూడా ఉండేవాడిని. అది నాకు ఎంతో సంతోషకరమైన విషయం, ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుకంటే మనం పాపంలో జన్మించినాము, పాపంలోనే పెరుగుతూ వస్తున్నాం అనేటువంటిది వాళ్ళు నాకు నేర్పించినారు. కనుక పాప పరిహారార్థ నిమిత్తంగా ఎన్నో విషయాలు నాకు బోధించినారు. పాపం ఎట్లా పరిహారం అవుతుంది ఏంటి అనేటువంటి సత్యాల్ని నా భక్తిని చూసి చిన్నతనంలో ఇంత భక్తిగా ఉంటున్నాడు కదా ఈ అబ్బాయి కృష్ణారావు అని చెప్పి ఇంక ఎక్కువగా నాపై శ్రద్ధ కలిగి నాకు ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉండేవారు. ఈ సమయంలో దేవుని యొక్క అపారమైన కృపను బట్టి నేను అలాగే పెరుగుతూ వచ్చినాను, భక్తి చేసుకుంటూ వచ్చినాను. ఇక్కడ మంచి పంట పండినటువంటి చేనుకి కంచి ఎంత లాభకరంగా ఉంటుందో అలాగే భక్తికి సత్సంగం అంత అంత మంచిగా ఉంటుంది. నాన్న నువ్వు ఎప్పుడు మానకు సత్సంగం రావడానికి అని చెప్పి వాళ్ళందరూ నన్ను హెచ్చరిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ అలా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నేను అవి వింటూ వాళ్ళు చెప్పినటువంటి మాటలు మళ్ళీ నేను రాసుకున్న చిన్నతనం, చదువు తక్కువ. అయితే వింటూ నేను ఆ మాటలు రాసుకొని అవి ధ్యానించుకుంటూ దేవుని పోషించుకుంటూ ఉండేవాడిని. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏమి నేర్పించారంటే పుష్పాలతో దేవుడు కాదు, ధర్మశాస్త్రంలో ఆధ్యాత్మికమైన పుష్పాలు, అక్షరమైన పుష్పాలు ఉన్నవి. దేవుడు అంటే ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, సర్వసృష్టికర్త, ఆద్యాంతరహితుడు, అద్వితీయుడు, ఆయన నిరంతర చక్రవర్తి, సర్వవ్యాపి అని ఆ యొక్క దైవాన్ని గురించి ఎన్నో హితోపదేశాలు చేశారు నాకు. ఆయన సేవించాలంటే వాడబారిన పుష్పాలతో సేవించాలి, ఆయన్ని పూజించాలంటే వాడబారిన పుష్పాలు కావాలి. ఎందుకంటే అప్పుడు నాకు పుష్పాలు కోసుకొచ్చేవారు ఒక ఆయన ఉండేవాడు, ఏవో చేసేవారు ఒక ఉండేవారు. ఆ పుష్పాలతో దేవుని పూజించేవాడిని. అప్పుడు ఈ సత్సంగ గురువులు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారు వాళ్ళు నేర్పించింది ఏంటంటే నాకు దేవుడు అక్షయుడు కనుక దేవుని ఆరాధించేటువంటి వారు అక్షయ పుష్పాలతో ఆరాధించాలి, వాడబారే పుష్పాలతో ఆరాధించకూడదని చెప్పి నన్ను హెచ్చరించేవారు వాళ్ళు. ఆ పుష్పాలు నాకు తెలియదు, వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ పుష్పాలు ఎట్లాగా ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి నేను ప్రశ్న అడిగితే ఆ విషయాలన్నీ కూడా నాకు నేర్పించారు వాళ్ళు. అక్షయ పుష్పాలు అనేటువంటివి వేదాల్లో ఉన్నవి, చతుర్వేదాల్లో ఉన్నవి. ఆ వేదాల్లో ఉన్నటువంటి పుష్పాలన్నీ నాకు నేర్పించారు. అయితే అంతకు ముందు నేనేం చేసేవాడిని, నాకేం నేర్పారంటే వాళ్ళు దేవుణ్ణి పూజిస్తానికి 8 సత్యాలు నేర్పించారు నాకు. గురువుని పూజిస్తానికి 108 సత్యాలు నేర్పించారు. అవన్నీ కూడా తప్పని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ యొక్క కమ్మ బ్రాహ్మణులు అనేటువంటి సత్సంగ పెద్దలు అనేటువంటి వాళ్ళు అక్షరమైన పుష్పాలు పలానా వేదంలో పలానా చోట ఉందనన్న, ఇది చదువు, ఇది చదువు అని చెప్పి చూపించి చెప్పేవారు. నేను రాసుకొని నాకు కంఠత తీసుకోవడానికి అప్పుడు శక్తి లేదు కదా, చిన్న వయసు 17-18 సంవత్సరాల వయసులోనే అవి రాసుకొని నేను రాత్రిలో 1 గంట సేపు ధ్యానించుకొని ఉదయకాలం ఆ పుష్పాలతోటే, అక్షరమైన పుష్పాలతోటే దేవుణ్ణి పూజించి శ్లోకాలతో పూజించి నేను మరలా స్నానాలు జపాలు చేసుకొని దేవుని పూజించుకొని ఉండేవాడిని. అయితే ఇతరితర సంబంధమైనటువంటిది అనేక మందితో నేను ఉండేవాడిని కాదు. కానీ నాకు పెద్దలు నేర్పించింది ఏంటంటే అక్షయమైన దేవుడు ఏకోనారాయణ, భూమి ఆకాశంలో సృష్టించిన మహాదేవుడు, భూమి ఆకాశంలో పట్టజాలినటువంటి మహాదేవుడైన ఆయన మన హృదయంలో ఉంటాడు. కానీ మనకి ఎక్కడ ఏ ఆలయంలో నివసించేవాడు కాదు అని దేహం దేవోహం, దేవోహం దేహం అని చెప్పి నేర్పించారు. ఏకోనారాయణ మనల్ని సృష్టించింది ఎట్లా సృష్టించాడంటే, ఎందుకు సృష్టించాడంటే
ఆయన నివాసం చేయడానికి, ఆయనకు ఒక ఆలయంగా ఉండడానికి మనం సృష్టించాడు దేవుడు అని నేర్పించారు. అయితే మనిషి సృష్టింపబడింది ఎందుకంటే దేవునికి ఆలయంగా ఉండడానికి మనిషి సృష్టింపబడ్డాడు అని చెప్పి నేర్పించారు. అట్లాగే ఆ సమయంలో నేను దేవుని యొక్క ఆ ఉద్దేశాలు కొంచెం గ్రహించుకొని, కొంచెం తెలుసుకొని, అప్పుడు ఏం చేసేవాడిని అంటే అట్లాగే ఆయన నేర్పించిన ప్రకారంగానే ఫాలో అవుతూ ఉండేవాడిని నేను. అప్పుడు దేవుడు అపారమైన కృపను బట్టి మరి ఏంటో అట్లే అంటే మనుషుడు జన్మతో సహా పాపి, ఆ జన్మ పాపాన్ని బట్టి యమలోకానికి వెళ్ళిపోతాడు కనుక జన్మ పాపం పరిహారం అయితే మనకి మోక్షానికి వెళ్తాము అని చెప్పి నేర్పించారండి వాళ్ళు. ఈ సత్యాల్ని మీరు కూడా ఎరగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక జన్మనే జాయితే సోదర, కర్మనే జాయితే ద్విజ అని చెప్పి నాకు నేర్పించారు వాళ్ళు. అంటే జన్మాన్ని బట్టి లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా పాపి అయి ఉన్నాడు. ఆ పాపం పరిహారం కావాలంటే కర్మకాండాలు ఆచరించడం ద్వారా ద్విజన్మ, రెండో జన్మ ఎత్తాలి అని వేదాలు బోధిస్తున్నానన్న కృష్ణారావు అని ఈ సత్యాలన్నీ కూడా నాకు వ్యక్తపరుస్తూ ఉండేవారు వాళ్ళు. అప్పుడు నేను కూడా అది ఫాలో అవుతూ ఉండేవాడిని. జన్మనే జయితే సోదర, కర్మనే జయితే ద్విజ, కర్మకాండాలు ఆచరించడం ద్వారా రెండో జన్మ మనం ఎత్తాలి, ఆ రెండో జన్మ ఎత్తకపోయినట్లయితే మనకు మోక్షానికి వెళ్ళలేము అని చెప్పి ఇవన్నీ కూడా నాకు బోధించేవారండి. ఇది మీరు కూడా తెలుసుకోవాలి. అప్పుడు నేను వాళ్ళు చెప్పిన రీతిగానే ఫాలో అవుతూ ఉండేవాడిని. కనుక ఆ పెద్దలు చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా చదువుకొని కంఠ చేసుకొని మనకి ఆ పాపం అట్లా పరిహారం అవుతుంది ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ సమయంలో దేవుని యొక్క అపారమైన దయని బట్టి, దేవుని ఏర్పాటును బట్టి ఇది నాకు అప్పుడు ఆ దినాల్లో 18వ సంవత్సరం నుండి 22వ సంవత్సరం జరిగిపోయింది. 23వ సంవత్సరం వచ్చేటప్పటికి నాకు మాకు కొంచెం పొగాకు బ్యాండీలు ఉండి అక్కడ పైర్మాన్గా ఒక వ్యక్తి ఉండేవాడు, వీరన్ అని. అతను ఏం చేశాడంటే, అయ్యా కృష్ణారావు గారు ఏంటండి ఇంత చిన్నతనంలో పెద్దలకు లేని భక్తి అంతా మీకు వచ్చింది అని చెప్పి నన్ను కొంచెం ప్రశ్నలు వేస్తూ ఉండేవాడండి. ఆ టైంలో ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడిని. ఓహో వీళ్ళకి తెలియదు కదా పాపం, దేవుడు అంటే ఎవరో తెలియదు కదా. అప్పుడు నేను విగ్రహాలను ఎంతో ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళ ఫోటోలు, ముఖ్యమైన దేవుళ్ళ ఫోటోలన్నీ కూడా పెట్టుకొని ఇంట్లో పూజించేవాడిని. అయితే ఆ పూజ మానేసేసి ఏకోనారాయణని ఆధ్యాత్మిక పుష్పాలతోటి పూజిస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ పుష్ప అది ఇతను నేర్పించాలి, ఇతను పేదవాడు, పాపం ఇతనికి ఏం తెలియదు అని చెప్పి నేను పొందినటువంటి పెద్దల ద్వారా, శాస్త్ర పరిశీలన సత్సంగంలో ఉన్న గురువుల ద్వారా నేను నేర్చుకున్నాయి అలాంటి వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని. అలాగే సుమారుగా ఒక 200 కుటుంబాల దాకా చెప్పినాను, దేవుడు అంటే మనం తెలుసుకోవాలి ఆయన అని చెప్పి సత్యాలు నేను నేర్చుకుని చెప్తూ ఉండేవాడిని. అదే సత్యాలు ఈ బ్యాలీ దగ్గర ఉన్నటువంటి వీరన్న కూడా నేను మా పైరుమానికి చెప్తూ ఉండేవాడిని. పాపం ఇలాంటి వాళ్ళే, ఇది హరిజనపేట వాళ్ళది. ఒక్క అతను మారాడంటే అందరికీ చెప్తాడు హరిజనపేటలో, అందరికీ తెలియదు కదా దేవుడు ఎట్లేని. కానీ మనం తెలుసుకున్న దేవుడిని అందరూ తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరూ ఒక పేటలో రక్షణ పొందాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అనుకుని అతనికి నేను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేవాడిని. అంటే దూరంగా చేతులు కట్టుకొని దూరంగా నిలబడేవాడు. అప్పటికి మా గురువులు నేర్పించింది ఏంటంటే కులమతాలు లేవు, దైవ కులం ఒకటే, దేవుడు స్త్రీ పురుషులు సృష్టించాడు కనుక ఆ సృష్టికర్త అనేటువంటి దేవుడు నివాసం చేయడానికి మనల్ని సృష్టించాడు అనే సత్యాన్ని నేర్పాలి ఇతనికి అని చెప్పి కూర్చోబోతే అయ్యో అని చెప్పి నన్ను ముట్టుకోకండి అనేవాడు. అప్పటికి మా కుటుంబాల్లో సాధారణంగా ఇవన్నీ కూడా తప్పు, నన్ను ఏమి ఎరగరు వీళ్ళు అని చెప్పి గురువులు నాకు చెప్పినటువంటి హితోపదేశం, నాన్న కులం లేదు మతం లేదు నాన్న, నువ్వు రా ఇలా కూర్చోమని చెప్తే బలవంతంగా చాపేసాను. తాటాకులు చాప, కొత్త చాపలు ఉన్నాయి మా దగ్గర, ఆ చాప వేసి నేనే కూర్చోబెట్టాను, చేపట్టుకుని వణికిపోయినాడు చేపట్టుకునేటప్పటికి. అయ్యో పాపం ఇది అజ్ఞానులకి ఎలా ఉంటుంది పరిస్థితి. అయితే అతను నాకంటే జ్ఞానం అయ్యి ఉండొచ్చు, అది నాకు తెలియదు, పేదవాడు కదా మనకు కూలి పని చేస్తున్నాడు కదా అని చెప్పి అలా కూర్చోబెట్టి ఈ దైవం అంటే ఏకోనారాయణ నాన్న, ఏకోనారాయణ అంటే సంస్కృతం, అది ఏకోనారాయణ అంటే చాలా మంచి భావాలు ఉన్నాయి దాంట్లో, అవన్నీ నేర్పించాను. ఏకంటే ఒకటే దేవుడని మన ఋగ్వేదం బోధిస్తూ ఉండేది మనకు. అప్పుడు
ఆ యొక్క ఒకే దేవుడు, ఏకంటే ఒక దేవుడు. నార అంటే జల ప్రవాహాలు, నారాయణ అంటే, అణ అంటే ఆత్మస్వరూపమైన, మహాకాశములు పట్టజాలినటువంటి ఆ ఆత్మస్వరూపమైన, సర్వవ్యాపి, సర్వం కూడా నిండి ఉన్నటువంటి వాడు. అది ఏకో నారాయణ అంటే మన తెలుగులో మాట్లాడాలంటే అది ఏకో నారాయణ అని ఆయన మనం పూజించాలి నాన్న. ఆయన్ని మనం ఎట్లా పూజించాలి? ఆత్మతో పూజించాలి. ఆయన ఆత్మస్వరూపి, మనం ఆత్మతో పూజించాలి. కనుక మనం హృదయంలో జన్మనే జాతి శూద్ర, జన్మించినటువంటి వాడు ప్రతివాడు వీరన్న, అందరూ పాపులే. కనుక ఆ పాపం పరిహారం అవ్వాలంటే కర్మనే జాయితే ద్విజ, మన వేదం చెప్పేటువంటిది. అంటే కర్మకాండాలు మనం ఆచరించడం ద్వారా ద్విజత్వం పొందాలి మనము. అంటే రెండవ జన్మ, నూతన జన్మ ఎత్తాలి. ఆ నూతన జన్మ అంటే ఎక్కడ? ఆత్మలో. కనుక మనం ఎవరై ఉన్నాము ముందు సత్యం తెలుసుకోవాలన్న. దేవుడు తర్వాత రెండో విషయం అది. మనమే నేను ఎవరినై ఉన్నాను అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని నేను బోధిస్తూ ఉండేవాడిని. చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా అంటుండేవాడు. నవ్వుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు వీళ్ళు పేదవాళ్ళు కదా, వీళ్ళకి విద్య లేదు కదా, నాకు విద్య లేదు. అయితే నేను అనుకుంటాం ఏంటంటే దైవజ్ఞానం కలిగి ఉన్నాను కనుక, దేవుని జీవిస్తున్నాను కనుక మనం కొంచెం అట్లాగా అందరికంటే కదా మంచిగానే దేవుడిని పూజిస్తున్నాం అనే సత్యాన్ని నేను నేర్చుకున్నా. అది బోధిస్తూ ఉండేవాడిని. ఇంటా ఉండేవాడు చేతులు కట్టుకొని బాగా. అప్పుడు కర్మనే జాయితే ద్విజ అంటే కర్మకాండం ఆచరించడం ద్వారా మనము పరమాత్మను మనం సేవించేటువంటి ఆత్మజన్మ మనం కలుగుతాం అనేటువంటి సత్యాన్ని నాకు పెద్దలు నేర్పించారు. అదే నేను వీళ్ళకి బోధిస్తూ ఉండేవాడిని. అప్పుడు ఈ సరే అని చెప్పి అలాగే 2 నెలలు బోధించాను అతనికి. 2 నెలలు బోధించినా నవ్వుతూ ఉండేవాడు. కానీ చివరికి నాకేమి తెలిసేది కాదు. నాకు 23వ సంవత్సరం వచ్చేటప్పటికి అప్పుడు నాకు పరిచయం చేయడానికి 3 సర్వెంట్లు ఉండేవారు. అనుదినం మా గురువులు ఏం చెప్పారంటే దేహం దేవోహం, దేవోహం దేహం అని చెప్పి నేర్పించారు నాకు. మన దేహము దేవుని కొరకు నిర్మించబడింది కనుక మనం దేవునికి ఆలయంగా ఉండాలి కనుక మన హృదయంలోనే దేవుని సేవించాలి కనుక మన దేహం పరిశుద్ధంగా ఉండాలి నాన్న. అలాగని చెప్పి బోధిస్తూ ఉండేవాడు. దినం సేవింగ్ చేసుకోవడం, స్నానాలు చేయటం, అంతే. దానికి ఒక వ్యక్తి ఉండేవాడు. నా బట్టలు, అది విచిత్రం విషయం, మీకు చెప్పక్కర్లేదు ఇప్పుడు. నా బట్టలన్నీ ఉతకడానికి ఒకటి సాకలు గోగ అయినటువంటి ఉండేవాడు. అయితే నేను ఇంత భక్తి చేస్తున్నాను కానీ స్మోకింగ్ ఉండేది నాకు. సినిమాలు చూడటం స్మోకింగ్, అది గురువులు చెప్పలేదు అది మంచిది కాదని. వాళ్ళు స్మోకింగ్ చేస్తూ ఉండేవారు, గుంటూరు చేసిన గురువులు కూడా. అది మా రాష్ట్రంలో అంటే తమిళనాడు మద్రాసు రాష్ట్రంలో, అప్పుడు బళ్ళారి వరకు కూడా ఒకే రాష్ట్రంలో. మా రాష్ట్రంలో ఈ శ్రీరామమూర్తి పద్మశాలి అతను చేసేటువంటి పని ఏంటంటే నెలకు ఒక బాటిల్ అయిపోతుంది, సెంటు బాటిల్, పొగాకు తడపటానికి. ఆ సెంటు బాటిల్ సెంటు రాసి పొగ చుట్టలు చుట్టేవాడు. మా రాష్ట్రం అంతట్లో కూడా అది ఒక్కటే, మీరు ఆశ్చర్యపోకండి. అది మా రాష్ట్రంలో ఒక్కడ పొగాకి చుట్టలకే సెంటు, పెద్ద పెద్ద వాళ్ళు అంతే. బ్యాక్గ్రౌండ్ అంతా వేరేది, అంత మనం చెప్పుకోకూడదు. తర్వాత అందరూ బాబు ఒక చుట్ట అని చెప్తే చుట్టలన్నీ శ్రీరామూర్తి జేబులోనే ఉండేవి. నాకు సైకిల్ తొక్కడానికి అతను, నేను కూర్చొని వెళ్ళటానికి అతను 3 సర్వెంట్లు ఉండేవారు. దేవుని స్తోత్రాలు. అప్పుడు కనుక ఆ 3 కూడా విగ్రహారాధన మానేశారు. మామూలుగా ఏకో నారాయణ పూజించడం ప్రారంభించారు. నేనేం చేసాను అదే చేసేవారు వాళ్ళు. మా ఊళ్ళో పెద్దలు, ఇతర గ్రామాలు పక్కలో ఉన్నటువంటి 2-3 గ్రామాలు వాళ్ళ పెద్దలు, నాయన చిన్నతనంలో ఎంత భక్తి నేర్చుకున్నావు నువ్వు, చాలా మంచిదని చెప్పి నవ్వుతా సంతోషంగా ఉండేవారు వాళ్ళు. అయితే ఇతనేం చేశాడంటే, అయ్యగారు మా ఒక గురువు ఉన్నాడు, ఆయన ఒకసారి తీసుకురావచ్చా మీ దగ్గరికి, మీరు మాట్లాడగలరా అన్నాడు. ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ హిందూ భక్తి గురించి చెప్పాలంటే మీకు సుమారు ఒక 5-6 గంటల టైం పడుతుంది. అది మీరంతా దాన్ని ఆలోచించకండి. ఇప్పుడు క్లుప్తంగా నేను చెప్పే విషయాలు, ముఖ్యమైన విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. నేను అనుభవించేటువంటి విషయాలు చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆ గురువుగారిని తీసుకొస్తానంటే ఇంకా సంతోషమైంది. ఇతనికంటే కొంచెం బాగా జ్ఞానం కలిగి ఉంటాడు గురువు, అతనికి చెప్తే వీళ్ళందరికీ కూడా బోధిస్తూ ఉంటాడు అని చెప్పి నేను సంతోషంతో తీసుకురా బాబు అన్నాను. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మీ పేరేటన్నాను నేను. అప్పుడు నా పేరు ప్రభుదాస్ అండి అన్నాడు. ప్రభుదాస్, మంచిదండి కూర్చోండి, మా వీరని చెప్పాడు మిమ్మల్ని తీసుకొస్తామని. కూర్చోండి సరే చెప్పి కూర్చోబెట్టాడు. ఆయనకి మళ్ళీ ఈ హిందూ సాంప్రదాయ ప్రకారంగా
సత్సంగంలో నేను ఏమి నేర్చుకున్నాను ఇవన్నీ కూడా కొన్ని శ్లోకాలు చెప్పి మీరు దేవుడు అంటే ఎవరో తెలుసుకోండి సార్, సంతోషంగా ఉంటుంది. దేవుడిని మనుషులు లోకం ఎరగదు, అందుకని నేను దేవుని తెలుసుకున్నాను. ఆయన ఏకోనారాయణ, ఆత్మస్వరూపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు, ఆద్యాంతరహితుడైన ఆయన మీరు తెలుసుకోండి సార్ అని చెప్పాను. ఆయన కూడా నవ్వుతూ ప్రారంభించాడు. అరే మా గురువు అన్నాడు ఇతను కూడా ఇతనిలాగా నవ్వుతున్నాడు కదా, వీళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పి నేను అనుకునేవాడిని. అలాగా సుమారుగా ఒక 15-20 రోజులు అయిన తర్వాత ఏదో బొక్కు పట్టుకొచ్చారు, పుస్తకం పట్టుకొచ్చారు. ఆ పుస్తకం ఏంటని నేను అడిగాను. నా దగ్గర వేదాలు ఉన్నాయి ఇప్పుడు. ఆ పుస్తకం ఏంటని నేను అడిగితే, ఈ పుస్తకం అండి, దీని పేరండి బైబిల్ అంటారండి పుస్తకాన్ని చెప్పి చెప్పారు వాళ్ళు. బైబిలా? అవి మాకు తెలియదు. బైబిల్ అంటే అసలు పేరు ఎప్పుడు వినలేదు లైఫ్లో. నేను కాదు, మా తండ్రి, మా తల్లి, మా తాతలు, మా మామూలు ఎవరు ఎరగరు, ఆ పేరు ఎరగరు, అది ఎరగరు. బైబిల్ అండి అన్నారు. ఆ సందర్భంగా కొన్ని విషయాలు నేను మాట్లాడినప్పుడు దానిలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చినారు. మనం నీతిమంతులం కావాలండి, అట్లాగే దాని గురించి దేవుణ్ణి మేము కూడా తెలుసుకున్నామండి. ఇలాగండి పలానా ఎలా తెలుసుకున్నారంటే ఇలాగండి, మేము రక్షణ అంటే ఏంటి అని నేను అడిగేవాడిని. రక్షణ అంటే ఆత్మజన్మ పొందాలండి అంటే, అరే ఆత్మజన్మ మేము రోజు అదే ప్రార్థన చేసుకుంటాం నాలుగు ప్రభుదాసు, రోజు జన్మనే జాయితే శూద్ర కర్మనే జాయితే దిశ అని చెప్పి నేను రోజు ప్రార్థన చేస్తా. పాప కర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వత్సల గురుదేవ శరణ్ అని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ప్రభుదాసు. నేను ప్రతిరోజు అంటే నేను పాపిని, ఈ లోకంలో నేను చేసే అన్ని పాపమైపోతున్నాయి. నువ్వు చేసినవి అంతే ప్రభుదాసు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు పాపిగా ఉన్నావు కనుక అన్ని పాపమైపోతాయి. అన్ని కర్మకాండాలు పాప కర్మ, నేను చేసిన అన్ని పాపాలు అయిపోతున్నాయి. నువ్వు చేసినవి కూడా పాపాలే. నువ్వు ఏ పుస్తకమైనా చదువు, పాపకర్మ పాపాలు అయిపోతున్నాయి. పాపాత్మ పాప సంభవ. ఆధ్యాత్మికంగా ప్రభుదాసు ఎరన్నా, ఆధ్యాత్మికంగా ఆత్మ కూడా పాపం అయిపోయింది. ఆత్మ కూడా ఇప్పుడు నిన్ను నువ్వు ఎరగాలంటే, నీకంటే గండు ఎవరు లేరు ప్రభుదాసు. నువ్వు ఎరగాలంటే నువ్వెవరో తెలుసుకోవాలి. నువ్వు అరికాల నుండి మా గురువులు నేర్పే సత్యాలు నేను అతనికి చెప్పేవాడిని. అరికాల నుండి నడినెత్తి వరకు కూడా నువ్వు ఉండేటువంటి ఆ యొక్క శరీరం అంతా కూడా నీకు గృహం, కానీ అది నువ్వు కాదు. శరీరం బాహ్యంగా అది నీ గృహం, నువ్వు నివసించే గృహం. మానవుడు ఎవరంటే ఆత్మ, అనాత్మ, పరమాత్మ. ఈ ముగ్గురు వ్యక్తులు మానవుల్లో ఉంటారు. ఉంటే అనాత్మ ఉండాలి, లేకపోతే పరమాత్మ ఉండాలి హృదయంలో అని చెప్పి నేను వాళ్ళకి అతనికి బోధిస్తూ ఉండేవాడిని. ఆత్మ, అనాత్మ, పరమాత్మ ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిలో నివసించాలి అని. అనాత్మ అంటే దుష్టుడు, అనాత్మ అంటే అది నిన్ను నాశనం చేసేటువంటి ఆత్మ. అది కనుక పరమాత్మ అంటే నిన్ను బాగు చేసేటువంటి, నిన్ను మోక్షాన్ని తీసుకెళ్ళేటువంటి ఆత్మ. భక్తిలో నడిపించేది, భక్తి చేయటానికి నీకు నేర్పించేది అంతా కూడా పరమాత్మ. నిన్ను నాశనం చేసేది, యమలోకాన్ని నడిపించేది, యమధర్మరాజు చేతుల్లో పెట్టేది. నువ్వు చేసిన పాపాలన్నీ ఆ పుస్తకాలన్నీ కూడా భద్రం చేసుకుని యమధర్మరాజు దగ్గర ఉంటాయి. దాని ప్రకారంగా రంపాలతోటో గొడ్డలతోటో నేను శిక్షిస్తారు యమలోకంలోనూ. ఆ పాపాలను బట్టి నీకు శిక్ష వస్తుందని సత్యాన్ని ఎరగాలి. నువ్వు అనాత్మ ఉన్నంతసేపు నువ్వు పాపవే. అనాత్మ పోయే వరకు పరమాత్మ నిలువ రావాలంటే నీవు దేవునికి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అది సత్యం ప్రభుదాసు. వీరన్నా అది నేర్చుకోండి మీరని చెప్పి నేను బోధిస్తూ ఉండేవాడిని. అది ఇంట ఉండేవారు, కానీ ఏమో 2 వారాలతో ఏం చెప్పేవారు కాదు. ఆ పుస్తకం ఏంటంటే బైబిల్ అన్నారు. ఆ మాట నేను మర్చిపోయాను. బైబిల్ అనే మాట కూడా మాకు ఎప్పుడు తెలియదు కదా, అయ్యి మర్చిపోయాము. తర్వాత అలాగే వస్తూ ఉండేవారు. మేము బ్యానర్ దగ్గర ఉండేవాళ్ళం కదా. మాకు 5 బ్యానర్లు ఉండేటప్పుడు ఒక బ్యానర్ మా ఫ్యామిలీది, 4 బ్యానర్లు నా సొంతం. నా సొంతం అంటే మీరు ఏదైనా ప్రశ్న వేయచ్చు నన్ను, మీకు సొంతం ఎలాగైందంటే కుటుంబంలో నాకు వ్యక్తిగతంగా నా పరిస్థితి వేరు, కుటుంబం అందరి పరిస్థితి వేరు. కనుక నేను సొంతంగా ఏం చేసుకున్నా ఎవరు మాట్లాడటానికి వెళ్ళేది కుటుంబంలో. అందుకని నేను నా 4 బ్యానర్లు సొంత బ్యానర్లు పెట్టుకున్నాను. కనుక అది విచిత్రం చెప్పాలంటే 1 వారం కావాలి మీకు. అది తెలుసుకోండి మీరు. కనుక ఆ బ్యానర్ల దగ్గర నేను సొంతంగా పెట్టుకున్నాను. అతన్ని బాగా ఇంటూ ఉండేవారు. తర్వాత సత్యాన్ని మాత్రం వాళ్ళు ఎరుగు. సత్యం ఏంటి? ఆత్మీయ జన్మ తను తాను తెలుసుకుంటమే సత్యం. తను తాను ఎవరైతే అర్థం చేసుకున్నారో, ఎరిగినారో, అంతకంటే జ్ఞానం ఎవరు ఏ సైంటిస్టులు కూడా లేడు మన వేదాల ప్రకారంగా.
అని నేను బోధిస్తూ ఉండేవాడిని. విన్నారు, 15 రోజులు కదా విన్నారు. అక్కడి నుంచి ప్రారంభించారు వాళ్ళు ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు. ఏ పుస్తకం? బైబిల్ అనే పుస్తకం. ఆ అద్దలు విని నాకు కొన్ని వాక్యాలు చూపించేవారు. వాక్యం అంటే మామూలుగా సంతోషం కదా, నాకు చాలా సంతోషం. వేదాల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా కంట తీసుకునేవాడిని. బాగా దేవునికి పూజిస్తానికి ఒక 8 పుష్పాలు, గురువులను పూజిస్తానికి 108 శ్లోకాలు బాగా నేర్పించారు నాకు. అలా చేస్తుండే. దానివల్ల ప్రయోజనం లేకుండా చేశారు మళ్ళీ వాళ్ళే. వేరే ఋషికేశ్ మా గురువు గారిది. ఋషికేశ్లో దాదాపుగా 5 సంవత్సరాలు వెళుతూ వస్తూ నేను గురువుగారికి చెప్పినట్లుగా చేస్తూ ఉండేవాడిని. ఈ సత్సంగంలో ఉన్నటువంటి హిందూ ధర్మశాస్త్ర పరిశీలన సత్సంగంలో ఉన్నటువంటి గురువులు ఏం చేసేవారు, నాకు ఈ హితోపదేశాలు చేస్తుంటారు. మా గురువుగారి పేరు శివానంద స్వామి. ఆయన చెప్పేటువంటి విషయాలన్నీ భావాలు, అర్థాలు నాకు బోధిస్తూ ఉండేవారు ఇక్కడ. అవి నేను వీళ్ళకి బోధించేవాడిని. నా శిష్యులు ముగ్గురు కూడా, నా సర్వేలు ముగ్గురు కూడా మానేశారు విగ్రహాలు, కుటుంబాలు కూడా మానిపించేశారు, సత్యాన్ని ఎరిగినారు. అలా సుమారుగా మా బంధువులు అయితే, స్నేహితులు అయితే ఒక 20 కుటుంబాలు మారారు వాళ్ళు. 20 కుటుంబాలు కూడా విగ్రహాలు, నా ఇంట్లో నిండా విగ్రహాలుండి, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు యొక్క విగ్రహాలన్నీ ఉండేవి. కానీ వాటిని నేను ఏం చేయటటువంటి కాదు, కానీ భక్తిగానే ఉండేవాడిని. కానీ పూజించడం మాత్రం మానేశాను ఈ పుష్పాలతోటి. ఎందుకంటే ఈ పుష్పాలు వాడిపోయాయి. దేవుడు అక్షయుడు. అక్షయ పుష్పాలతో దేవుని ఆరాధిస్తే మనకు ఆయనకి చెలితే, కానీ ఈ పుష్పాలు వాడిపోయే పుష్పాలతోటి, ప్రకృతి బాహ్య పుష్పాలతో సేవిస్తే ఆయనకి ఎంత మాత్రం కూడా ముట్టవని చెప్పారు. అదే నేను వీళ్ళకి నేర్పించాను అనుకోండి. అది మనం అందరం కూడా ఎరగాలి. ఇప్పుడు నాకు తెలుసుకున్నాను. అలాగే మనం అందరం, మీరందరూ కూడా, వినేవారందరూ కూడా ఏ స్థానంలో ఉన్నా, ఏ ఆధిపత్యంలో ఉన్నా కానీ మన ఆధిపత్యాలన్నీ కూడా మనకు క్షేమం కాదు. అవి మన వేదాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మన ఋషులు, మునీశ్వరులు వాళ్ళందరూ కూడా రాసి పెట్టారు మన కొరకు. కనుక మనం యమధర్మరాజు చేతిలోకి వెళ్ళి రంపాలతోటి కోయించుకునేదానికంటే, గొడ్డలతో నరికించుకునేదానికంటే, శ్రమలు పడేదానికంటే, శిక్ష పొందేదానికంటే ఆ చిట్టాలు మన జీవితంలో మనం చేసినటువంటి జన్మ పాపాలు, కర్మ పాపాలు చిట్టాలు చింపేయాలి. ఇక్కడ మనం దూతలు చింపేయాలి. యమధర్మరాజు దూతలు మన అకౌంట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుందో అది చింపి చేయాలి వాళ్ళు. ఆ చింపైతే యమధర్మరాజు మనల్ని ఏం చేయలేడు ఇప్పుడు అని వాళ్ళకి బోధిస్తుంటే చేత నవ్వుకునేవారు, సంతోషంగా ఉండేవారు, వినేవారు. అప్పుడు ఒక 2 వారాలు అయిపోయిన తర్వాత శ్రద్ధగా వినండి ఇప్పుడు మీరు, అయ్యా అని చెప్పి బైబిల్లో, ఆ పుస్తకంలో, బైబిల్ అనే బుక్లో ఉండేటువంటి కొన్ని సత్యాలు నాకు చెప్పడం ప్రారంభించారు వాళ్ళు. ఆయన ప్రజాపతి అండి, ఆయన పాపుల రక్షకుడు అండి, ఆయన దేవుడు అండి, ఆయన ఆత్మస్వరూపం అండి, ఆయన మన మరణాల నుంచి, పాపంలో వచ్చేటువంటి ఆ శిక్ష, మరణం నుంచి మనల్ని తప్పించేవాడు అండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దేవుడి గురించి కొన్ని విషయాలు నాకు నేర్పుతూ ఉండేటువంటి వారు వాళ్ళు. సంతోషమైంది నాకు. అవన్నీ వెంటనే సంతోషమైంది, పర్వాలేదు. కానీ మీరు కూడా ఆ సత్యాలు నేర్చుకోవాలి. ఆ జన్మ పాపము, కర్మ పాపములను బట్టి వచ్చేటువంటి శిక్షని ఆ యమధర్మరాజు దూతలు రాసేటువంటి బుక్కుల్ని మనం ఏం చేయాలంటే, మన భక్తి ద్వారా మోక్షానికి మనం వెళ్ళాలంటే మన భక్తి ద్వారా అవి చెప్పివేయబడాలి, అవి దహించబడాలి. కనుక అప్పుడే మనం మోక్షానికి వెళ్తాం. భక్తి మన అనుదిన జీవితంలో ఈ బాహ్యం మనకు రక్షిస్తుంది, కానీ మనం ఈ ఆధ్యాత్మికంగా మన ఆత్మను, అంటే నన్ను నేను ఎరిగితేనే కదా, నన్ను నేను ఎరిగితేనే ఎక్కువ నారాయణ ఎరగలుగుతాం. సహోదరులారా, సహోదరులారా, మనం ఎరగకుండా ఉన్నప్పుడు ఉన్నంత సేపు ఆధ్యాత్మిక నేత్రం మనకు తెరవబడితేనే కానీ మనం ఎరగం. మనం ఆ యొక్క జన్మనిజ కర్మనిజత ద్విజ అంటే నూతనత్వం కావాలి మనకి. ఆత్మ మనకు నూతనపరచబడాలి, ఆత్మ వెలిగించబడాలి, ఆత్మ పాపంలో ఉన్నటువంటి ఆత్మ పరిహారం పొందాలి. అప్పుడు నువ్వు ఎరుగుతావు, దేవుని కూడా ఎక్కువ నారాయణ తెలుసుకుంటావు అని చెప్పి కొన్ని విషయాలు అని నేర్పించాను. అప్పుడు అదే సత్యాలు నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అని చెప్పి వాళ్ళ బుక్లో ఉన్నటువంటివి, వాళ్ళ పుస్తకంలో ఉన్నటువంటివి ఏదో నాకు నేర్పించేవారు, చెప్తా ఉండేవారు. వింటూ ఉండేవాడు. కానీ ఏదో మన దేవుడు ఎక్కున్నారని ఆయన తెలుసుకునే వరకు వెళ్ళి బోధిస్తాను ఉండాలని చెప్పి ఇదే నా గురి. అప్పుడు ఒక రోజు వచ్చింది. ఆ రోజు సంవత్సరాది పండుగ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు నా దగ్గరికి. అక్కడ రాజమండ్రి ఉందండి, ఇక్కడ రాజమండ్రి ఉంది. రాజమండ్రి నాకు బాగా తెలుసు.
రాజమండ్రి ఉందండి. రాజమండ్రిలో ఒక స్థలంలో మా గురువులు కొంతమంది కలిసి మీకు మీటింగ్ ఏర్పాటు చేశారండి. ఆధ్యాత్మిక మీటింగ్ అండి ఇది అని అన్నారు. ఆధ్యాత్మిక మీటింగ్ అంటే నాకు చాలా సంతోషం. ఆ బైబిల్ బుక్కులు ఏంటో నాకు తెలియదు కానీ అక్కడ మా గురువుల వాక్యాన్ని ఇలాగా ఆ పుస్తకాన్ని బోధిస్తారండి. నాతో వాళ్ళు కూడా పుస్తకాన్ని వారు దాన్ని నాకు అర్థం అవడం కోసం ఆ పుస్తకాన్ని బోధిస్తారండి. మీరు దయచేసి రావాలండి అని అన్నారండి. ఆధ్యాత్మికం అంటే మనకి మనకి స్థిరత్వం యుగయుగాలు ఉండేటువంటిది కదా, మోక్షానికి వెళ్ళేటువంటిది, భక్తి చేసేటువంటిది. చాలా భక్తిగా ఉంటారండి వాళ్ళు. అంటే నా ఉద్దేశం ఏంటి, మోక్ష కారణ సామగ్రి భక్తి రేవగరి చేసి నేను నేర్చుకున్నది. నువ్వు భక్తిగా ఉంటేనే ఆ మార్గం నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది. భక్తి లేకపోతే నువ్వు మోక్షానికి వెళ్ళలేవు అని మనం వేదాలు బోధిస్తున్నాయి కదా. కనుక భక్తిగా ఉంటారంటారు కదా, చూద్దామని అని చెప్పి నేను సరేలే అని చెప్పి ఒప్పుకున్నా. మా సర్వేటల్ని అప్పుడు పలానా రోజు అని చెప్పారు వాళ్ళు. పలానా స్థలం అన్నారు. తణుకు వెళ్ళాలండి మనం. ఒంటిద్ది బండి కట్టుకొని, అప్పుడు రిక్షాలు ఏమి లేవు, ఒంటిద్ది బండి కట్టుకొని తణుకు వెళ్ళాలండి. రైలు ఎక్కాలండి, నిడదవోలు దిగాలండి, నిడదవోలు మళ్ళీ ఇంకో రైలు ఎక్కాలి, రాజమండ్రి వెళ్తామండి. అనేది కొన్ని విషయాలు మాట్లాడుకొచ్చారు కాసేపు. అప్పుడు నేను సర్వేలతో ఒక 1000 ఆకులు అరిటాకులు కోసుకొని, స్వగనత అది, ఆ అరిటాకులు కోసుకొని 4 అరటికాయలు కొట్టించుకొని కూరగాయల్లో అవి పట్టుకొని బండి మీద వేసారు వాళ్ళు. మేము అప్పుడు తణుకు వెళ్ళలేదు. మేము రైలు దిగటం ఎక్కడ ఎందుకని చెప్పి మేము తణుకు వెళ్ళలేకపోయినాం. మా ఊరి పక్కన ఒక గ్రామం ఉంది, అక్కడ బస్సులు వస్తాయి నిడదవోలుకి. ఆ బస్సు మీద పెడతామని చెప్పి మా సర్వేలు పంపించాము. వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు, మా తోటలో కోసుకొని పట్టుకెళ్ళిపోయారు అక్కడికి. అక్కడ నేను వస్తాను మీరు నడవండి అని చెప్పాను. ఈ మా ప్రభుదాస్ అన్నయ్యకి, వీరన్న మా సర్వెంట్కి వాళ్ళు అక్కడికి మేము 2 గంటలకు వస్తామన్నారు. 2 గంటలకు నేనే వెళ్ళాను ఆ స్థానానికి. ఆ స్థానానికి 2 గంటలకు వెళ్ళేటప్పటికి బస్సు వచ్చింది. బస్సు మీద పెట్టేసి మా సర్వెంట్లు వెళ్ళిపోయారు. తర్వాత బస్సు రాయి నిడదవోలు దించుకున్నాము, స్టేషన్కి వెళ్ళాము. రిక్షాల్లో, పాత రిక్షాల్లో అప్పుడు స్టేషన్కి వెళ్ళాము. ఒక గంటకి రైలు వచ్చింది. ఆ ట్రైన్లో ఎక్కి మా రాజమండ్రిలో దిగాము. గోదావరి స్టేషన్లో దిగాలి అది. అక్కడ దిగి మేము ఆ కంబాలపేట వెళ్ళాం. అక్కడ మీటింగ్ నేను చెప్పాను ముందే, ఇదిగో చూడు వీరన్న, ఆ ప్రభుదాస్ కొత్త కదండి నాకు. అప్పుడు ఆ వీరన్నతో చెప్పాను నేను, నాకు ప్రత్యేకంగా రూమ్ కావాలి, అక్కడ మీకు రూమ్ దొరికిందా? చేస్తామండి, మా అయ్యగారితో చెప్తే చేస్తారండి అని అన్నాడు. తర్వాత నాకు ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పాను. అన్నీ చేసి పెడతాం, అవన్నీ వద్దు ఇప్పుడు, అన్నీ చేసి పెడతామని అన్నారు వాళ్ళు. సరే అని వెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టుగా ఒక రూమ్ ఏర్పాటు చేశారు. మన్నాడు ఆ రాత్రి ఏదో విన్నాము అక్కడ కొంచెంసేపు. సాయంత్రం 7 గంటలు ప్రారంభం చేశారు, 7:30కు 9 గంటలకు ముగించారు. భోజనాలు పెట్టారు. నా రూమ్లోకే భోజనం అంతా తెచ్చి ఇచ్చారు. తర్వాత అది అయిపోయిన తర్వాత మన్నాడు అక్కడ ఉండేటువంటి పాస్టర్లని, అంటే గురువుల్ని, నేను గురువులు అంటాను, ఇప్పుడు పాస్టర్లు అంటాను, వాళ్ళ గురువుల్ని గట్రా నాకు పరిచయం చేశారు. మళ్ళీ రోజుని మీటింగ్ అయిపోయిన తర్వాత పరిచయం చేశారు. వాళ్ళ బోధ టేబుల్ అక్కడ ఏదో స్టేజీ పెట్టారు. ఒక 300 మంది సుమారుగా ఉంటారనుకోండి అక్కడ. వాళ్ళందరి మధ్యలో కూడా నేను ఒక పిల్లర్ ఉంది, అక్కడ జారబడి కూర్చొని ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళు చెప్పి పెద్ద పాస్టర్లో ఏదో చీలమండి దగ్గర, తలకాడి నుంచి చీలమండి దగ్గర ఏదో చొక్కాలు వేసుకున్నారు, తెల్ల చొక్కాలు వేసుకున్నారు. అవి నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఎరగనైనా అయ్యి. ఆ చొక్కాలు కట్టి వేసుకుని ఏదో బోధిస్తున్నారు, నవ్వులు ఎక్కేకలు పక్కపక్కలు. మా సత్సంగంలో మనిషి మాట్లాడటం కానీ, పెదవిప్పడం కానీ, 3 స్త్రీలు ఉండేవారు, 12-13 మగ పురుషులు ఉండేవారు. మాట్లాడటం తెలియదు. మరి ఋషికేశ్లో కూడా మా గురువు గారు ఒక 100 మంది 200 మందికి పెట్టి టవలేసి కూర్చుంటాం కానీ, లైన్గా కూర్చుంటాం కానీ, అక్కడ కూడా ఇటువంటిది ఏమీ ఎక్కేకలు పక్కపక్కలు తెలియదు. స్త్రీలకు కానీ పురుషులకు కానీ మౌనంగా ఉండేవాళ్ళం. ఇదేంటి ఇలా నవ్వుతున్నారు వీళ్ళు, అలాగే నన్ను అనవసరంగా తీసుకొచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఏదో బోధిస్తున్నారు, వీళ్ళు ఏదో నవ్వుతున్నారు, వీళ్ళతో నవ్వుతుంటే వాళ్ళు కూడా నవ్వుతున్నారు, వాళ్ళు గురువులు అంటారని చెప్పి నేను కొంచెం బాధపడ్డాను. అప్పుడు ఏం చేస్తారంటే, అయ్యా మీరు అలాగ వచ్చారు కదా, నేను వెళ్ళిపోతానని చెప్పి ప్రయాణం అయిపోయాను. అప్పుడు ఏం చేయరు, అయ్యా ఇలాగ వచ్చారు కదా, ఇది ఒక్కరోజు ఉండండి, రేపు వెళ్ళిపోతారు కానీ ఈ ఒక్కరోజు ఉండండి అని చెప్పారు. ఏ రోజు అది లక్షవారం, బుధవారం రాత్రి వెళ్ళి మేము లక్షవారం నాడు బతిమలాడారు. వీళ్ళ గౌరవం కోసం ఉన్నాను కానీ దేవుని కోసం భక్తి కోసం లేను ఇక్కడ. అప్పుడు 2-2:30 గంటలకు మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు స్టేజీ మీదకి.
ఏదో పాటలు పాడారు, ఒకటో రెండో పాటలు పాడారు అక్కడ. వాళ్ళ పాటలు నాకేం అర్థం కాదయ్యి అప్పుడు అతను ఎలాగున్నాడు, ఒక కూలి మనిషిలాగా. సంగీతరావు ఒకటి అతని పేరు, తర్వాత అడిగి నేను తెలుసుకున్నాను. సంగీతరావు. ఆ సంగీతరావు అని స్టేజ్ ఎక్కినాడు. 4-5 వచనాలు చెప్పి చదివాడు ఆ బుక్లోంచి. ఏ బుక్లోది? వాళ్ళ బుక్, బైబిల్ అనే బుక్లో నుంచి 4-5 వచనాలు చదివాడు. 4-5 వచనాలు చదివి ఆ బైబిల్ అక్కడ పెట్టినాడు. అక్కడ పెట్టి ఆ 4-5 వచనాలకు సంబంధించినటువంటి సత్యాల్ని హిందూ ధర్మం నుంచి బోధించడం ప్రారంభించాడు. ఇది ఎరగండి మీరు. హిందూ ధర్మంలో ఇలాగుంది, ఫలానా గ్రంథంలో ఇలాగుందని చెప్పి పాపం గురించి, పాప పరిహారం గురించి, రక్షణ గురించి, పరలోకం గురించి, ఇది మోక్షం గురించి చెప్పడం ప్రారంభించాడు. హిందూ ధర్మం మన గ్రంథాల్లో సత్యాలని వీళ్ళకేం తెలుసు? బాగా చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. అప్పుడు సంతోషం కలిగేది. అయితే అంగోస్త్రం కట్టుకున్నాడు, మోకాలు కిందకి దిగింది అంగోస్త్రం, ఏదో జబ్బు వేసుకున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఒక సర్వెంట్ ఉన్నట్టు ఆయన. ఈ పొద్దున చెప్పిన ఈ తెల్ల చొక్కాలు వేసుకున్నారు చీలమండి దగ్గర. వాళ్ళకి ఒక సర్వెంట్గా ఉండేవాడు ఆయన. ఆయన చెప్పడం ప్రారంభించిన తర్వాత, ప్రియులారా, సహోదరులారా, నాకు హృదయంలో చాలా ఆశ కలిగింది వినటానికి. మీరు కూడా శ్రద్ధగా వినండి. పాపం ఎట్లాగొచ్చింది, ఎలాగొచ్చింది? నీతిమంతుడు, నీతి ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. నీతిమంతులు ఎవరు, ఎలా నీతిమంతులుగా తీర్చబడతామనో అని హిందూ గ్రంథాల నుంచి, మన గ్రంథాల నుంచి అని చెప్పడం ప్రారంభించాడు. చాలా సంతోషమైంది నాకు, చాలా సంతోషమైంది. వెళ్ళిపోతానన్న వాడిని ఆ రాత్రి ఉండిపోయాను కదా, మన్నాడు ఆ సాయంత్రం అతను బోధ చేస్తానన్నాడు స్టేజ్ మీద. నేను ఒక తాటాకుల పందిరప్పుడు తాటాకుల పందిరిలో ఒక పిల్లర్ వేసారు కదా, దాన్ని జారబడి ఒక టర్కీ టవల్ భుజం మీద వేసుకొని, అప్పుడు నాకు టర్కీ టవల్ అలవాటు అండి. ఆ టర్కీ టవల్ భుజం మీద వేసుకొని కూర్చున్నాను. అప్పుడు పాప పరిహారం కొరకు దేవుడు కుమారుడికి వచ్చాడు. కుమారుడు బలి అయినాడు. అప్పుడు బలులు అయిపోయినాయి. మాకు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మా తాతగారు బలి చేసేవారు. ఏదో ఆ బలులు రహస్యంగా ఉండి వీళ్ళకి తెలియవు, ఈ క్రైస్తవ అనబడిన వాళ్ళకి తెలియవు. ఆ బలుల్లో నేను పాలు పొందేవాడిని. మా తాత చేపట్టుకునే ఉండేవాడిని ఎప్పుడు కూడా. ఆ బలులు మేకలను ఏదో బలి చేసేవారు, ఏదో అక్కడ కొంతమంది శాస్త్రం తెలిసిన మంత్రాలు చదివేవారు, బలి చేసేవారు. అది అర్థం తెలిసింది కదా నాకు. ఇక్కడ వీళ్ళు ఆ బలి అంటే ఏంటో ఇలా అపుత్రస్తే గతి నాస్తే మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా పుత్రులు లేని వారి గతులు లేవు. ఆ పుత్రుడు ఎవరంటే జ్యేష్ఠ కుమారుడు తండ్రికి కర్మకాండాలు చేయాలి, కనిష్ట కుమారుడు తల్లి కర్మకాండాలు చేయాలి. ఆ కర్మకాండాలు చేయడం ద్వారా వాళ్ళ మోక్షానికి వెళ్ళిపోతారు అని బోధించేవారు. ఆ కర్మకాండాలు అవన్నీ కూడా ప్రియులారా, ఇప్పుడు అవన్నీ మీకు తెలుసు. కర్మకాండ ఎలా చేస్తారో మీరు సభలో ఉన్నట్టుండే మీరందరికీ కూడా తెలిసాయి. కనుక ఆ కర్మకాండాలు అపుత్రస్య గతి నాస్తి అంటే అప్పుడు అది బోధించాడు. పుత్రుడు అంటే మనకి జన్మించిన భౌతిక పుత్రుడు కాదు ఆయన. పుత్రుడు అంటే ఆధ్యాత్మిక దేవుడే పుత్రుడుగా జన్మించాడు. ఆ పుత్రుడు ఇక్కడ ఈ భౌతిక పుత్రుడు అంటే తండ్రి పాపం చేశాడు, కొడుకు పాపం చేశాడు. పాపం చేసిన కొడుకు ఎట్లాగా మోక్షాన్ని నడిపిస్తాడు తండ్రిని తల్లిని? కనుక ఆ అపుత్రస్య గతి నాస్తి అంటే ఆయన ఆధ్యాత్మిక వ్యక్తి, ఆ తర్వాత సజీవుడైనటువంటి వ్యక్తి. ఆయన దేవుడు కుమారుడుగా వచ్చాడు. పితా వై పుత్ర, తండ్రి కుమారుడికి వచ్చాడు. కనుక ఆ తండ్రి కుమారుడికి వచ్చినటువంటి ఆయన యేసు క్రీస్తు అని చెప్పి అక్కడ కొంచెం సత్యాలు బోధించాడు ఆయన. అప్పుడు కొంచెం అర్థమైంది, కొద్దిగా నాకు అర్థమైంది. అపుత్రస్య గతి మనం రోజు చదువుతాం కదా, రోజు మనం ప్రార్థన చేస్తుంటాం కదా దేవుడికి. అవును, ఇంతవరకు మనకి హృదయంలో అంటే బాగా చెప్పాడు ఆయన. హృదయంలో ఎలాగుందో, హృదయంలో ఏం పాపం ఉంది, ఆ పాపాన్ని బట్టి మనం అంత అజ్ఞానంలో ఉన్నాము అవన్నీ కూడా చెప్పి బాగా బోధించాడు. పేదవాడుకున్నా చిన్నవాడుకున్నా కానీ ఆధ్యాత్మిక మా గురువుల కంటే కూడా మంచి సత్యాలు నేర్పించాడు ఆయన. ఆ సత్యం బోధిస్తూ ఉండేవాడు. అవన్నీ విన్న తర్వాత అవును దేవా, నేను పాపంలో ఉన్నాను, పాపంలోనే జన్మించాను, పాపంలోనే ఉన్నాను. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవం కృపదేవ శరణాగత గురుదేవ అని నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తున్నాను. అవును, మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారు? ప్రజలకు అధిపతి అయిన వాడు, ఆత్మస్వరూపైన వాడు,
ఆ ఆత్మ కుమారుడుగా వచ్చి ఆయన కుమారుడుగా జన్మించి మన పాపాల కొరకు బలి అయినాడు. ఆ కుమారుని ద్వారా రక్షణ కానీ మన పుట్టిన కుమారుడు ద్వారా కాదని చెప్పినప్పుడు గ్రహింతే దేవుడు కొంత జ్ఞానం ఇచ్చాడు నాకు అది గ్రహిస్తానికి. అప్పుడు ఏమైందంటే ప్రియులారా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి పుత్రుడు దేవుడు అని చెప్పి నేను తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. నేను ఇంతకాలం నుంచి 4 సంవత్సరాల నుంచి ఇంత చేస్తున్నాను కదా, నాకు ఏది హృదయంలో మార్పు ఏం లేదు, మామూలుగా ఉన్నాను నేను మనిషిగా. 4 సంవత్సరాలు అంటే ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. నువ్వు ఇప్పుడు ప్రభువుని నమ్ముకో, విశ్వాసం ఉంచు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు అని చెప్తున్నారు కదా. ఒక నిమిషంలో నువ్వు రక్షించబడతావు అని చెప్తున్నారు కదా వీళ్ళు. కనుక యేసు ప్రభు అని అను, నువ్వు చాలు, నా పాపాన్ని క్షమించు నన్ను, నువ్వు విశ్వాసంతో నువ్వు నమ్ము, నీకు మంచి దేవుడు మంచి ఆశీర్వదిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు అని చెప్తున్నారు కదా. అని నేను ప్రభువుని, యేసు ప్రభు ఏమి రాదు అప్పటికి, యేసు ప్రభు నన్ను క్షమించు, నేను పాపంలో జన్మించినాను, నన్ను క్షమించు, నువ్వు నా కొరకు బలి అయినవి చెప్తున్నారు వారు, నేను నమ్ముతున్నాను. ఈ బలి అయినటువంటి దేవుని గురించి నేను ఎంతో 4 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. కనుక అయితే నాకు హృదయంలో మార్పు లేదు. అవి ఎన్నో చెప్పారు, అన్ని చెప్పాలంటే 1 వారం కావాలి మీకు, వినండి సరిగాను. అప్పుడు నేను ఇలాగ ప్రారంభించాను దేవుని అడగటం, యేసుప్రభు అంటూ వచ్చింది కదా పేరు. యేసుప్రభు నన్ను క్షమించు ప్రభా, నేను పాపిని ప్రభా, నా పాప నుంచి నన్ను క్షమించు అని చెప్పి ఆర్డర్ ప్రారంభించడంతో ఆ యేసుప్రభు అనే మాట 2-3 సార్లు నోటంటే వచ్చేటప్పటికి అనాత్మ అనేటువంటి వాడు నా హృదయంలో నుంచి అలా ఏదో ఒక నీడగా బయటికి వెళ్ళిపోయినట్టు అయింది నాకు మనసులో. ఆ నీడ అనేటువంటిది ఏదో చంద్రుడి వెలుగు, పెద్ద వెలుగు కాదు, ఓ చంద్రుడి వెలుగు లాంటిది బయటికి వెళ్ళిపోవడం చూసాను నేను, నాకు కనపడుతుంది అది. ఆ నీడ వెళ్ళిపోయిన తర్వాత సముద్రంలో కెరటాలు ఎట్లాగైతే, సముద్రం నాకు బాగా పరిచయం, ఎందుకంటే ఎన్నోసార్లు మాకు దగ్గర కనుక సముద్ర స్నానాలు చేయటం ఇదంతా ఉంటుంది కదా. ఆ సముద్రం గురించి, సముద్రం ఒడ్ల గురించి, ఆ గట్ల గురించి చెప్పాలంటే కొన్ని దినాలు కావాలి అది. కనుక ఆ సముద్రంలో కెరటాలలాగా నా హృదయంలో కెరటాలు వెళ్ళిపోతున్నాయి, సంతోషం. యేసుప్రభు రక్తం శిలువను ఎప్పుడైతే ధ్యానం చేసుకున్నానో, ప్రభువా నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయము, నన్ను కడుగు, నేను ఒప్పుకుంటున్నాను. మీ దాసులు ఎవరో చెప్పారు, ఆయన సంగీతరావు గారు ఆయన చెప్పినాడు, నేను నమ్ముతున్నాను, ఇప్పుడే నేను నన్ను క్షమించాలి అని చెప్పి నేను దేవుని కొరకు ఎప్పుడైతే సమర్పించుకున్నానో, నిజంగా ప్రియులారా, యేసుప్రభు యొక్క కల్వరి శిలువ రక్తం నా హృదయాన్ని దర్శించటం, నాకు పశ్చాత్తాపము, మనసు మారిపోయింది. తర్వాత పశ్చాత్తాపంతో దుఃఖం తనకు వచ్చేస్తుంది, ఎలా వస్తుందో నాకు తెలియదు. ఎప్పుడు నేను పుట్టిన తర్వాత కన్నీళ్ళు పెట్టడం నాకు తెలియదు. ఆ కన్నీళ్ళు తనకి అయ్యే కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఈ జనం చూస్తే నవ్వుతారు కదా మనల్ని చూసని చెప్పి నేను ఒక టైట్కి ముసుగేసేసుకున్నాను, ఎవరు చూడకుండా. మీరు బాగా వినండి ఈ సంగతిలే. ముసుగేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది. తుడుచుకుంటున్నాను ఏడుస్తున్నాను. అలాగే ఎప్పుడు అది సిగ్గుకరమైన విషయం నాకు అది, కానీ అది సిగ్గు అనిపిస్తలేదు. అట్లా దుఃఖించుంటే నేను స్పృహలో లేకుండా అయిపోయినాను, మరుపు వచ్చేసింది నాకు. ఆ టైంలో ప్రియులారా, వాళ్ళు ఏదో ముగించేసుకుంటున్నారు ప్రార్థన, నాకు తెలీదు. ఆమెను ఏదో అన్నారు, వినపడింది కానీ అది గ్రహించలేదు నేను. ఆ టైంలో ఈ వీరన్ అనేటటువంటి నా పరిస్థితి చూసే స్వతంత్రంగా వచ్చి నా టవల్ ఒత్తికించాడు. ఆ స్పర్శ నాకు తగిలింది. ఇలా చూసేదానికి వీరన్న. అప్పుడు ఏమండి అయ్యారు అని అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ ప్రభుదాసు అన్న ఆయన తీసుకొచ్చాడు. ఆయన తర్వాత మళ్ళీ 1 నిమిషానికి ఈ సంగీతరావు వాక్యాన్ని బోధించినటువంటి ఆయన వచ్చాడు. వచ్చి 2-3 వచ్చి ఇవారు తీసుకొచ్చి ఏమైంది అయ్యారు అని చెప్పి ఏదో పాపం ఎంత ప్రేమతో అడుగుతున్నారు వాళ్ళు. వీళ్ళు ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు ఎలా తెలియదు, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి అనుకొని నేను ఏం చేశాను, ఈ హృదయంలో జరిగిన విషయం అంతా చెప్పాను వాళ్ళకి. అప్పుడు హృదయం ఎలాగుందంటే కోట్లు ఎన్ని కోట్లు పెట్టుకుని కొన్నా కానీ ఆ ఆనందం కొనలేం, మనం దొరకదు. అది కొలిచేది కాదు, చూసేది కాదు, దానికి స్థలం ఇంత అని చెప్పి సరిపోయేది కాదు. అంత సంతోషం అయిపోతుంది హృదయంలో. అది ఎలా వర్ణించాలి నేను, నాకు చేత కాదు అది. అవన్నీ చెప్పాను. అప్పుడు నాకు రూమ్ ఇచ్చారు కదా వాళ్ళు పైన, ఆ రూమ్లోకి తీసిపోయారు నన్ను వాళ్ళు. నా మంచం కాడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి 2 సహోదరులు వచ్చారు, 5 బ్రదర్స్, వీళ్ళు ఏరన్నా వాళ్ళు వచ్చారు. బ్రదర్స్ అంటే నాకు చేతలేనప్పుడు
ఇది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ జరిగిందంతా విన్నారు వాళ్ళు. జరిగిందంతా విని నా కొరకు ఆ సహోదరులు ఇద్దరు ముందు ప్రార్థన చేశారు, సిస్టర్స్. తర్వాత ఈ 5గురు కూడా ప్రార్థన చేసిన తర్వాత సంగీతరావు లాస్ట్లో చేశాడు. ఆయన బోధించిన దానికంటే ప్రార్థన చేసినప్పుడు ఎక్కువగా, వేరే వాళ్ళు కాదు కానీ బోధించేటప్పుడు కంటే ప్రార్థన చేసేటప్పుడే ఎక్కువ సత్యాలు నేను తెలుసుకోగలిగాను. ఆ ప్రార్థనలో ఎక్కువ సత్యాలు నేను నేర్చుకోవడం జరిగింది ప్రియులారా. అవి ఆ ఆనందంతో ఎట్లాగంటే ఎలా మారిపోయానంటే నేను నన్ను ఎరకుండా అయిపోయాను. నేను కొత్త మనిషిని అయిపోయినా నేను ఎలాగా అది ఊహాతీతమైనటువంటి విషయం ప్రియులారా. ఆ రక్షణ అంటే ఏంటో అప్పుడు తెలుసుకున్నాను నేను. ఆ రక్షణ అంటే అప్పుడు ఎరిగినాను. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆ రక్షించబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆ కర్మనే జాతి దిశ అనేటువంటి సత్యాన్ని కర్మకాండాలు ఆచరించడం ద్వారా ఆ దిశత్వం అనేది ఇప్పుడు ఎరిగినాం కదా మనం అని నేను ఆలోచించుకునేవాడిని. నిజంగా దిశత్వం అనేటువంటిది, రెండో జన్మ అనేటువంటిది, తిరిగి జన్మ అనేటువంటిది ఇప్పుడు దొరికింది మనకి. ఇది యేసుప్రభు నిజంగా దేవుడు అయ్యి ఉండొచ్చు. ఇంకా కొంచెం అనుమానాలు పీకుతున్నాయి నన్ను అని అనుకున్నప్పుడు దేవునికి కృప ద్వారా వాళ్ళు ప్రార్థన చేశారు. ఇక అక్కడి నుంచి ఇంటికి బుద్ధి ఎత్తలేదు. ఇవాళ వెళ్ళిపోవాలనుకున్నవాడిని అక్కడ ఆగిపోయాను. ఆ రాత్రి ఆగిపోయాను. ఆ మొన్న లక్షవరం అయిపోయింది. మరి శుక్రవారం నాడు మామూలుగా వాక్యం అంతా విన్నాను. శ్రద్ధగా వినేవాడిని నేను. మీరు కూడా శ్రద్ధగా వినాలి. శనివారం నాడు బాప్తీస్తాలని చెప్పి ఏదో చెప్పారు వాళ్ళు. నేను బాప్తీసం తీసేసుకోవాలని అంటే, ఏదో అప్పుడే బాప్తీసం కాదంటే అనుభవం కావాలి బాగాను, అలాగే ఎలాగని చెప్పి ఆ తెల్ల చొక్కాలు వేసుకున్నారు కదా వాళ్ళు ముందు రోజునే. వాళ్ళు మళ్ళీ నన్ను హెచ్చరించారు. సరే మీరు ఇవ్వకపోతే పర్వాలేదు, నేను వేరే చోట తీసుకుంటాను, బాప్తీసం కావాలి నాకు. బాప్తీసం రక్షణ పోయినటువంటి బాప్తీసం తీసుకోవాలని బోధించింది మీరే. మళ్ళీ ఇప్పుడు అంతా ఇంకా అనుభవం కావాలంటారు. ఇది గొప్ప మార్పు అంటే ఇది మనకి ఆకాశం భూమి రెండు కలుసుకున్నట్టయితే ఈ మార్పు నాకు. ప్రియులారా వినండి సర్దిగా, అంత మార్పు వచ్చేసింది. మీరు ఎవరంటే మరి నేనేం చేయాలి? ఇప్పుడు మా వీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వేరే తీసుకుంటా అంటే ఎవరైనా ఇస్తారు కదా అని అనుకుని ఆ ఉద్రేకం అది. అట్లాగా లేదు అంటే తర్వాత శనివారం నాడు బాప్తీస్తానికి తీసుకెళ్ళారు గోదావరి నదిలో. ఆ గోదావరి స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ సాయంకాలం 4 గంటలకి, శనివారం 4 గంటలకి నా దశలో 2-3 ఉన్నారు, గుర్తులేదు అనుకోండి. మాకు 2-3కి బాప్తీసం ఇచ్చారు. ఆ గోదావరిలో శనివారం బాప్తీసం తీసుకున్నాను. కనుక నేను రక్షణ పొందింది 1955 మార్చి 27వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 4:30 గంటల వరకు ఏడుస్తానన్నాను. అప్పుడు అది రక్షణ నాకు. దీక్షా స్నానం అది కాదు, బాప్తీసం కాదు. నేను రక్షణ పొందింది, దేవుడు నన్ను దర్శించింది, నాలో జయం ఇచ్చింది, ఆ వెలిగించింది 1955 మార్చి 27వ తారీఖు సాయంకాలం 4:30 గంటలు. 4 గంటల కానీ 4:30 గంటల వరకు దుఃఖపడతానే ఉన్నాను, నేను ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు నన్ను పైకి తీసుకెళ్ళారు అనుకోండి. కనుక అది బాప్తీసం తీసుకున్నారు రక్షణ పొందిన రోజు. తర్వాత ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి బుక్లను. ఇప్పుడు చదివి చెప్పాలంటే మీకు టైం అయిపోతుంది. కనుక ఇప్పుడు శనివారం నాడు 27వ తారీఖు 27 కాదు 28వ తారీఖు 29వ తారీఖు సాయంకాలం బాప్తీసం ఇచ్చారు. 30వ తారీఖున ఆదివారం వస్తుంది. అది ఆదివారం నాడు ఏదో ప్రసాదం ఇచ్చారు. అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోతాక నన్ను పంపేశారు వాళ్ళు. సాయంత్రం ఎప్పుడు 6-6:30 గంటలకి తణుకు డైరెక్ట్ ట్రైన్ ఉన్నప్పుడు తణుకులో దిగేసేసి మా పెద్దలు గారి ఇంటికి వెళ్ళిపోయాను. 7:30 అయింది. మా పెద్దలు గారి ఇంటికి వెళ్ళేటప్పటికి 7:30 ఎంత అయింది. ప్రియులారా వినండి, అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు అన్నం ఏదో కృష్ణ ఎక్కడి నుంచి వచ్చేవారు అలాగే ఎలాగని మా పెద్ద తల్లి అంటే కృష్ణారావే కానీ కృష్ణ అనేవారు, అందరూ కృష్ణే. అలాగా ఇప్పుడు మూర్తి అనే ఇప్పుడు మనం కొంతమంది అంటుంటారు ఇక్కడ మూర్తి అనేటువంటిది అసలు పేరు కాదు, అది అలాగా పిలుస్తూ అలా ఎక్కువగా పిలిచేవారు. మూర్తి అంటే ఏంటి? విగ్రహం. ఈ ఆధ్యాత్మికంగా హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం మూర్తులం కాదు, విగ్రహాలం కాదు. నేను రావుని కదా అంటే రావు అంటే అది గౌరవం. దాని గురించి నేను చెప్పినప్పుడు మీకు అందరూ తెలుసు, రావులు వేల కొలది ఉన్నారు మన తాలూకాలను. కనుక ప్రియులారా ఏం చేసి ఎప్పుడు వచ్చారో కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చారో కృష్ణ అని అడిగి భోజనం పెట్టారు. భోజనం చేశాను. మా పెద్దలకి చెప్పాను. నేను రైల్లో వచ్చేటప్పుడు తణుకు వచ్చేటప్పుడు ప్రియులారా
స్టేషన్లో నాదేది 10 రూపాయలు పెట్టి ఒక బైబిల్ కొనుక్కున్నాను. 10 రూపాయలు మంచి బైబిల్ ఇచ్చారు నాకు 10 రూపాయలకి. అది బ్యాగ్లో పెట్టుకున్నాను. ఆ బ్యాగ్ నా బట్టల బ్యాగ్ పట్టుకొని వచ్చేటప్పుడు ఏంటంటే నా ఆలోచన, అయ్యో ఎవరు లేరు, మన గురువులు ఎరరు. ఋషికేశ్లో మన శివానంద స్వామి గారు, మన ఆ గురువు కూడా ఎరగరు. అది ఆయన కూడా చెప్పలేదు ఇలాగా, ఈయన కూడా చెప్పలేదు. ఏదో మన ఆధ్యాత్మికంగా సత్యాలు బోధించేవారు ప్రియులారా, మన గురువులు సత్యాలు బోధించేవారు నాకు. కానీ ఈ కార్యక్రమం ఇలాగ ఎప్పుడు జరగలే. మా గురువులకి చెప్పాలి, తర్వాత మన ఋషికేశ్ వెళ్ళి మన పెద్ద గురుగారు అండి ఆయన, ఆయనకి చెప్పాలి. గొప్ప కార్యం చేసాడు నాలో. నేను ఇప్పుడు నూతన జీవం పొందినాను, అనాథం పోయినాడు అంటే ఇది మనం ఇప్పుడు ఏమో ప్రభుత్వం తెలుసుకుంటుందో సైతాన్ అంటాం అనుకోండి, అదేమి చెప్పలేదు. నేను అనాథం పోయినాడు అంటే అని చెప్పి ఋషికేశ్ వెళ్ళి, ఇప్పుడైతే 2 రోజులు ప్రయాణం కానీ 3 రోజులు పూట పట్టేది ఋషికేశ్. ఆ ట్రైన్లు అలాగ ఉండేది ప్రియులరా. అక్కడికి వెళ్ళి ముందు నా భార్య నేను ముందు ఋషికేశ్లో శివానంద స్వామి గారికి ముందు సాక్ష్యం, ఫస్ట్ సాక్ష్యం ఆయన చెప్పా. ఆయన నవ్వాడు. ఆయనకు 16 భాషల్లో కొత్త అనుకుంటే తెలుగు బాగా మాట్లాడతారు. ఆయనకు కూడా యేసుప్రభు అంటే తెలుసు, మాకు ఎప్పుడు చెప్పేవాడు కదా ఆయన. కృష్ణారావు నువ్వు ధన్యుడు, నీకు మంచి కార్యం చేశాడు దేవుడు అని ఆశీర్వదించి ఆయన కుడిచేస్తాడు నా ఎడమ భుజం మీద కొట్టి, నువ్వు ధన్యుడు, నువ్వు అలాగే చేసుకొని నువ్వు ఏమి నమ్ముకున్నావు అదే నమ్ముకు నువ్వు అని చెప్పాడు. నాకు తెలియదు కానీ క్రిస్మస్కి వచ్చినప్పుడు ఇద్దరిద్దరిన అన్ని దాదాపుగా ఒక 200 సంఘాలు తెలిసాట, క్రిస్టియన్ సంఘాలకి. అందరికీ కూడా క్రిస్మస్కి ఇద్దరిద్దరిని పంపించేవాడు. అక్కడ యేసుప్రభు గారు ఇద్దరిద్దరిని పంపించాడు కదండి, అలాగే ఇద్దరిద్దరిని పంపించేవాడు ఆయన కూడా. అది ఇతరులకు చెప్పేవాడు కాదు ఆయన. దేవుడు అంటే తెలుసు ఆయనకి, నమ్మకం మాకు ఎప్పుడు చెప్పలే. నాకు సంతోషించాడు ఆయన. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ వెళ్ళటం రావటం వారం పట్టింది మాకు. తర్వాత అక్కడి నుంచి రెండో సాక్ష్యం ప్రారంభం అంటే ఇంకా అందరికీ చెప్పడమే, ఇక దేశం అంతా చెప్పేయాలి. ఇదంతా వేరే అందరూ అంధకారంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ సాక్ష్యం గురించి చెప్పాలి. ఇలా ట్రైన్లో నన్ను అనుకున్నామండి మన గురువులకి. మా మామయ్య గారు కూడా వేదాంత భగవద్గీత గురువు ఆయన. అక్కడ కాక్యాల భక్తులు ఉండేవారు, పెద్ద పెద్ద మేధావులు వాళ్ళు. 6 కాలు అడుగు ఎత్తుండేవారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ వేదాలు భగవద్గీత రామాయణం అంటే వాళ్ళ దృష్టిలో ఎలాగుండేదంటే ఏదో పిల్లలు చదువుకున్న నమాజులాగా ఉండేవి అవన్నీ వాళ్ళకి. అప్పుడు వేదాలు ఎక్కువ పట్టుకుని ఉండేవారు. ఇంకా వాళ్ళకు కూడా చాలా సంతోషం అయింది నా సాక్ష్యం చెప్పినప్పుడు. అందరికీ సాక్ష్యం చెప్పేయాలి, అందరికీ చెప్పేయాలి. ట్రైన్లో ఆలోచనలన్నీ కూడా పంచుకున్నాను వాళ్ళతోటి. గొప్ప సంతోషపడేవారు. అయితే ఈ ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఉండేదానికంటే ఎక్కువ నారాయణ పూజించినప్పుడు చాలా భక్తుడు అని చెప్పి సంతోషించేవారు అందరూ. గ్రామస్తులు ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళే. ఆ రీతిగా దేవుడు నన్ను రక్షించినాడు. రక్షించిన తర్వాత ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలు వచ్చిన తర్వాత ఈ సత్సంగంలో పెద్దలు ఒక ఆయన నల్లే సూరన్న గారు అని పేరు, పద్మశాలి. ఆయన మా ఇంటికి వచ్చి అప్పుడు శ్రమలు ఏంటంటే ఎలాంటి శ్రమలు అంటే బహుశా మన భారతదేశంలో శ్రమలు ఎవరు పడి ఉండరు ప్రియుల. కనుక అలాంటి శ్రమలు పొందేవాడిని. ఇక మా మామగారు ఏం చేశాడు, మా మామగారు ఎవరంటే మా అమ్మ తమ్ముడే. మా తాతకి మా అమ్మమ్మకి జమీందారులు లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి భద్రాద్రి నుంచి బళ్ళారి వరకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మరి అలాంటి వాళ్ళు అక్కడ పెరిగింది మా తల్లిగారు, దత్తపుత్రి. ఉన్న 5 బిడ్డల్లోనూ 3 అప్ప చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మా అమ్మగారికి మా మేనమామ వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ బాల్య వివాహం అయింది మాకు అప్పుడు. అదంతా ఇప్పుడు వద్దు. కానీ ఆ మొత్తం అందరూ కూడా ఆ బంధుత్వం ఈ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అన్ని దూరం అయిపోయినాయి మాకు. ఎప్పుడు చంపాలా వీళ్ళని మాలాడే మా ఆవిడని కూడా నా దగ్గర రాకుండా చేసేసారు. దూరంగా ఉంటున్న వేరే వాళ్ళు ఇంట్లో పెట్టేశారు ప్రియులారా. అది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలుసు మీకు. కనుక ప్రియులారా, ఆ రోజుల్లో జరిగిన విశేషాలు అవి. అయినప్పుడు ఆ నల్లే సూరన్న అనేటట్టు ఆయన మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మ 2 రోజులు మీ అబ్బాయి ఇక్కడ ఉంటే మీ దగ్గర చనిపోతాడు, మీకు కనపడ్డు. ప్రేమతో పెంచారు అబ్బాయిని. మీ 7 బిడ్డల్లో కూడా కృష్ణారావుని పెంచినట్టుగా మీరు ఎవరిని పెంచలేదు. కనుక ఆ బాబుపై మీకు ప్రేమ ఉంటే వేరే ఎక్కడికైనా పంపేయండి, ఏదో ఊరికి వెళ్ళి తెలవకుండా అని చెప్పాడట. నేను వినలేదు ఆ మాటలు.
అయ్యి నాకు చెప్పకుండా మా తల్లిదండ్రులు నాకంటే పెద్ద ఆవిడ అక్క ఉంది. ఆ అక్క కంటే ఇంకో పెద్ద ఆవిడ ఇంకో సత్యవతి అని ఒక అక్క ఉంది. వాళ్ళ ఇంటికి 50 కిలోమీటర్లు వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ఎందుకంటే నాకు చెప్పలే. అక్కడికి వెళ్ళాక చెప్పారు ఇవన్నీ కూడా. నువ్వు జాగ్రత్తగా ఉండు, అటు ఇటు తిరగ అలాగని. నా ఉద్దేశం ఏంటి, ఎవరో ఒకరు చెప్పాలి ఈ అంధకార లోకంలో, ఎవరో ఒకరు చెప్పాలి దేవుని గురించి అని చెప్పి ఆశ నాలో ఉండేది. అప్పుడు ఒక బట్ట సంచి ఒకటి తీసుకొని ఆ బట్ట సంచిలో బైబిల్ పెట్టుకొని మా అక్కగారింటికి ఉండేవాడిని. మా అక్కగారు బావగారు కూడా తిడతా ఉండేవారు, చేసేసి మూర్ఖుడా దరిద్రుడా అని తిడతా ఉండేవారు ప్రియులారా. ఎక్కువ నేను పూజించేటప్పుడు సంతోషంగా తల మీద పెట్టుకునేవారు నన్ను. ఇప్పుడు కింద నేల మీద తొక్కేస్తున్నారు అందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత. అది మీరు ఏమి వేరే తెలుసుకోకండి ప్రియులారా. కనుక ఆ కష్టాల్లో నాకు సంతోషం ఏంటి, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము, దేవుని దగ్గర ఉంటాము, మనం ఎంత సంతోషం అని చెప్పి ఈ సంతోషం అందరికీ చెప్పాలి. ఏదో పలికెళ్ళిపోయేవాడిని. నా దగ్గర ఆ రోజుల్లో పావలా లేదు. నా దగ్గర ఎన్నో లాసులు అయిపోయి, ఎన్నో వ్యవహారాలు చేసుకుని లాసులు అయిపోయి ఆ బ్యాన్ వేసాను కదా. ఆ బ్యాన్లీ 4 బ్యాన్లీలకి 50 ఎకరాలు వేసిన 50 ఎకరాలను కూడా ₹1,00,000 లాస్ అయింది. ₹1,00,000 లాభం వచ్చేదానికి ₹1,00,000 లాస్ అయింది. ఉన్న ఆస్తులు అమ్మేసేసుకొని అక్కడికి వెళ్ళిపోయాం. తర్వాత అక్కడి నుంచి ఏదో పలికి వెళ్ళిపోవడం ఎవరికొకరు చెప్పడం. కొందరు వినేవారు, కొందరు వినేవారు. బ్రాహ్మణులని కాదు. అప్పుడు మతం కులం అనేది మాకు చాలా దూరం. అప్పటికే గురువులు నేర్పించారు కదా మాకు, మతం అంటే ఏంటి, కులం అంటే ఏంటి, అది ఏంటి ఏమీ లేవు, అంతా ఒకటే కులం మనకి అప్పుడు. కనుక ప్రేమతోటి అందరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడిని. దేవుడి గురించి యేసుప్రభు గురించి చెప్తూ ఉండేవాడిని. నా రక్షించబడి సాక్షి చెప్తూ ఉండేవాడిని. సరే కొంతమంది కోమట్లు మారారు, బ్రాహ్మణులు మారారు, మా కమ్మళ్ళు చాలామంది మారారు. దాదాపుగా ఒక 200 గ్రామాలు ఆ దినాల్లో మరి నాకు సహాయం చేయడానికి వీళ్ళు బైబిల్ మిషన్లో మాది, ఆ బైబిల్ మిషన్లో రక్షించబడ్డాను నేను. అక్కడ నుంచి కొంతమంది కొన్ని రోజులు వచ్చారు, కానీ వాళ్ళకి దూరం అయ్యి ఎక్కడో జగ్గంపేట, పెద్దాపురం తాలూకా, ఈ తూర్పుగోదావరి జిల్లా, మాది పశ్చిమ గోదావరి జిల్లా. అయితే నా భార్య అప్పుడు చిన్నతనం, నేను ఆధ్యాత్మికంగా సత్యాలు కొన్ని నేర్చుకున్నాను హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా కూడాను. అయితే మా భార్యగా ఏమీ లేవు, సంతోషంగా పెంచారు వాళ్ళు, సంతోషంగా ఉండేది, కానీ వాళ్ళతో ఉండేది, కానీ ఆధ్యాత్మికంగా అంత ఏమి ఉండేది కాదు. నాకు పుష్పాలు తిప్పుతో దేవుని పూజించేటప్పుడు పుష్పాలు మానేసేటప్పుడు మానేసేని అడగలేదు. తర్వాత ఇలా ఉండేది కాదు, ఏమి తెలిసింది కాదు ఆమెకి. అప్పుడు నేను ప్రభుని బట్టి నన్ను ఏమి ఎప్పుడు ఆమె నిందించలేదు. ఆమె ఎప్పుడు కూడా ప్రభుని నేను ఎరకముందు ఎలాగుండేదో ఎరిగిన తర్వాత అలాగుండేది, కానీ ఆమె ప్రభుని తెలుసుకోలేదు. కనుక వాళ్ళ తండ్రి తల్లి అని చెప్పేవారు, అదే చేసేది, నేను చెప్పినట్టు చేసేది కాదు. అంటే పెళ్ళి అయిన తర్వాత 4 సంవత్సరాల దాకా మాకు సంసారం లేదనుకోండి, ఇంచుమించుగా చిన్నతనంలోనే పెళ్లి చేశారు కదా ప్రియులారా. భార్యని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తే అదే చేస్తుండేది నా భార్య కూడా. వేరే వాళ్ళ గ్రామంలో వేరే వాళ్ళ ఇంట్లోకి పెట్టేశారు. నాకు ఇది మాలాడు అయిపోయినాడు, వీడు ముట్టకూడదు, నువ్వు మళ్ళీ మాలదానం అయిపోతావు నువ్వు వాడిని ముడితే. ఇప్పుడు మమ్మల్ని మా పిల్లతల్లి మా అమ్మగారు చెల్లెలు పెంచుకుంది మమ్మల్ని. అటు అన్న కూతురు, ఇటు అక్క కొడుకు పెంచుకొని వివాహం చేసింది ఆవిడ ఆస్తి మంచి ఆస్తి, పూర్వీకులు రామన్న గారని. ఆస్తి అంతా ఆయన చనిపోయాడు. తర్వాత మమ్మల్ని పెంచుకొని ఆవిడ ఆస్తి, మా భార్య కట్నం ఇచ్చిన ఆస్తి, నా ఆస్తి 3 కలిసి నువ్వు పెద్దోడు అవుతావు నాన్న అలాగే అందరూ సంతోషించేవారు. అది లేదు ఇది లేదు. ఆమె ఏం చేసిందంటే మా మీద చాలా దుఃఖం, కక్ష పెట్టుకుని ఇది చేసింది. తర్వాత మా ఆవిడని దూరం చేసేసారు. నాకు సుమారు 6 నెలలు నాకు కనపడకుండా చేశారు. అప్పుడు మామూలుగా ఈ ఒక మీటింగ్ పెట్టించింది మా పినతల్లి. మా మామగారు మా తల్లిగారు ఇద్దరు కోపంగా ఉండేవారు, కానీ రక్షణ పడి ఇంటికి వచ్చిన తర్వాత, తణుకు నుంచి నేను ఇంటికి వచ్చిన తర్వాత, నువ్వు అన్నం తింటావా, నీళ్ళు తాగుతావు, నువ్వు ఒక్కళ్ళు కూడా అడిగోలేదు. దైవ అనుగ్రహం వల్ల ఏం జరిగిందంటే, అప్పుడు మేము వేరే గ్రామం వెళ్ళిపోయామని చెప్పాం కదా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సుమారు 9 నెలలు 10 నెలలు ఉన్నా, కానీ అప్పుడు మా భార్య మేనమామతోటి మా దగ్గర పంపించారు. అక్కడికి వచ్చిన తర్వాత రక్షణ పొందింది ఆమె. అక్కడ మా చెల్లి ఉండేది, మా చెల్లి లీలావతి అని. ఇద్దరు ఒక రోజు వచ్చారు, అక్కడ వాక్యం చెప్పాను, తర్వాత సువార్త చెప్పాను, విన్నారు, రక్షణ పొందింది. అక్కడి నుంచి సంతోషంగా ఉండేది, మంచి గొప్ప సేవ. 100 కొలది జనం వచ్చినా వంటలు చేసుకోవడం నాతో సహకరించిన తర్వాత ఏం పర్వాలేదు.
ప్రియులారా, కనుక మనకి రక్షణ అనేటువంటి ఆనందం మనం పొందితే దాన్ని మనం కొలవలేము, దాన్ని వెలకట్టలేము, దాన్ని మనం ఊహించలేము. ఊహాతీతమైనటువంటిది రక్షణ అంటే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇప్పుడు ఐదు భూతాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు బైబిల్లో మాకు నాకు తెలియదు, కానీ మన గ్రంథాల్లో ఆకాశము, సూర్యుడు, గాలి, భూమి, సముద్రం, నక్షత్రం అని 7 మండలాలు ఉంటాయి. 5 మండలాలు పంచమండలాలు అంటాము. ఈ 7 మండలాలు కూడా దాని విలువ మనం కడితే దేవుడు తన కుమారుడు ద్వారా చెందిన రక్తంలో ఒక బొట్టుతో సమానం కాదు ఈ సృష్టి అంతా. ప్రియులారా, అది గ్రహించండి మీరు. యేసుప్రభు రక్తంలో మనం కడగకపోతే మార్గమే లేదు ఏ మనిషికి. అది నా అనుభవం చెప్తున్నాను ప్రియులారా, వినండి. మీరు కూడా ఆ యొక్క రక్షణ పొందాలి. మోక్షం వెళ్ళాలంటే హిందూ గ్రంథాలు మనకు బోధించి నాకు మోక్ష కారణ సామగ్రి భక్తి వగరేసి నువ్వు మోక్షానికి వెళ్ళే వరకు భక్తి చేస్తూ ఉండాలి. కనుక ఇప్పుడేంటి మనకి, నువ్వు రక్షణ పొందితే ఆ రోజే నీకు మోక్షం, ఆ రోజు నుంచే పరలోక రాజ్యం నీదైపోతుంది. కనుక నీ పేరు అక్కడ జీవగ్రంథాలు రాయబడుతుంది, నా పేరు జీవగ్రంథాలు రాయబడింది. అది నా నిరీక్షణ, నా సంతోషం. కనుక అప్పటి నుంచి కూడా దూతలు పరిచయం చేసేవారు, దేవుడు మాట్లాడుతుండేవారు. దేవుడి యొక్క సంతోషం, దేవుని సన్నిధి సంతోషం, దేవుని వాక్యం సంతోషం. ఒక్క దినం వాక్యం చదవకపోతే తృప్తి ఉండేది కాదు. మీరు కూడా ఆ సత్యాన్ని తెలుసుకోండి. ఈ బుక్ అంటే బైబిల్ కానీ నేను కూడా కొన్నాళ్ళు బుక్ అనివ్వండి. ఈ బుక్లో ఉన్నటువంటి వాక్యాలు అంటే జీవము గల వాక్యాలు ఇవి, ఇది దేవుని మాటలు ఇవి అని బాగా హెచ్చరించి చెప్తుండేవాడిని. వినేవారు వాళ్ళు. ఎంతవరకు ఈ పరిచయం అంటే ఇక వెళ్ళిపోవటమే, ఏదో కూరేపోవటం. ఆ మనిషి ఈ మనిషి కొత్త దారి వెళ్ళిపోవాడిని, నడిచి వెళ్ళిపోండి. వెళ్ళిపోయేటప్పుడు ఎవరో దారిలో కనపడితే వాళ్ళని చేయి పెట్టి ఆఫ్ చేయటం, వాక్యం చెప్పటం. అలా ప్రియులారా, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా, మీరు వింటున్నారు కదా, అలాగే వాళ్ళ పాపం అందరూ వినేవారు, ఎవరు కూడా ధిక్కరించేవారు కాదు. సంతోషంగా ఉండేది నాకు. కనుక ఆ రీతిగా నేను రక్షించబడి దేవుని చిత్తంలో ఉండడం ద్వారా మా పిల్లి గారు పంచాయతీ పెట్టారు. దాదాపు 100 మంది. మా ఇల్లు పెద్దది, 2 అరుగులు ఉంటాయి. ఒక్కొక్క అరుగు పైన 50 మంది గ్రామస్తులు, పెద్దవాళ్ళు, మేధావులు, ఏదో చెప్పులు, చేపట్టి కర్రలు, తలకి పాగాలు అన్నీ పెట్టుకుని వచ్చేవారు. ఈ అరుగు మీద 50 మంది, అరుగు మీద 50 మంది. ఆ మున్సబు గారు గారపడి అచ్యుతరాని, మున్సబు గారు దత్తుడైన గారపడి అచ్యుతరాని నాకు అన్న అవుతాడు. ఇలా కర్ణం గారు, వీళ్ళందరూ కూడా నన్ను మార్చాలని చెప్పి, రే కృష్ణ, నువ్వు ఎందుకు పాటు చేసుకుంటావురా? మీ మామగారు ఇచ్చిన ఆస్తి, మీ పిల్లి ఆస్తి 6 ఎకరాలు ఎందుకు పాటు చేసుకుంటావు? నువ్వు చేస్తాను, మా పిన్ని చెప్పినట్టు చేస్తాను అను. నీకు నేను రేపొద్దున నరసింహమూర్తి గారు, కర్ణం గారి పేరు నరసింహమూర్తి, నేను వచ్చి మీ పిన్నిని తీసుకొచ్చి మీ భార్య పేరు, నీ పేరు ఆస్తి రాయించేస్తాం. ఇది గొప్ప విషయం. ఇదొకటి వినండి ప్రియులారా, నేను కదా మీకు సమాధానంగా నేను ముగిస్తాను. ఇదొకటి వినండి మీరు. అప్పుడు 50 మంది కూర్చున్నారు. నన్ను కొంచెం బయటికి తీసుకొచ్చి మా అన్నయ్య మునసబు, కృష్ణ, నీ వేళకి ఇలాగ విన్ను, మా పిన్ని చెప్పినట్టు, మా మామ చెప్పినట్టు వింటాను అను. నువ్వు రేపు రిజిస్ట్రేషన్ చేసేస్తాం, ఎల్లుండి నుంచి నీ ఇష్టం వచ్చిన దేవుని పూజించుకో, ఎవరేం చేయరు నిన్ను అని నాకు రహస్యంగా చెప్పాడు. నేనేం అవును కాదని నేను చెప్పలేదు, మౌనమే అంగీకారం అని చెప్పి తీసుకొచ్చాడు. ఎందుకంటే అయ్యా, ఆడేదో చిన్నతనంలో చేసాడు కానీ మా పని వాళ్ళ మామగారు వాళ్ళ పిల్లి గారు చెప్పిందే వింటాడు. దత్త తల్లి మా అని చెప్పి ఏదో కొన్ని సత్యాలు చెప్పాడు వాళ్ళకి కొన్ని మాటలు. అప్పుడు నేను కూర్చున్నాను అరుగు మీద, మా అరుగు మీద కూర్చున్నాను. ఇలాగే కింద అరుగు మీద 7 మెట్లోనే మా మండుబా, పెద్ద మండుబా, అది 3 వాటాలు. మా ఊళ్ళోనే అలాంటి ఇల్లు లేదు, అలాంటి కార్నర్ ఇల్లు మాది. ఆ గోడకు జారబడి కూర్చొని 7 మెట్లు ఉంటాయి. 2 అడుగులు ఎడల్పు ఒక మెట్టు, తర్వాత 5 అడుగులు పొడుగుంటుంది, 2 అడుగులు ఎడల్పు ఉంటుంది. 5 అడుగులు 6 అడుగులు ఉండొచ్చు పిల్లలు. ఆ మెట్టు మీద కూర్చొని 3వ మెట్టు పైన ఒక ఎదురుపేళ్ళ పుట్ట చూపిస్తున్నాడు దేవుడు నాకు. ఎదురుపేళ్ళని పళ్ళు కట్టుకుంటాం కదా మనం, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు ఇస్తారు కదా షాప్ వాళ్ళు మనకి. అలాంటి పుట్ట ఒకటి 1.5 అడుగులు ఎత్తుంది ప్రియులరా, సన్న పుట్ట. అందులో ప్రియులరా ఒక చీపురు కనపడుతుంది నాకు. మనం తుడిచి పట్టుకునేది కింద కొంద, ఆ ముళ్ళు, ఆ చీపుర్లు అంటే ఇప్పుడు చీపుర్లు కాదండి, ఆ ముళ్ళు ఉండి ఆ చీపుర్లకి, ఆ చీపురు ముళ్ళు ఉన్నది పైకి ఉంది. అప్పుడు స్వరం వినపడుతుంది నాకు, ఒక మాట వినపడుతుంది ప్రియులరా. ఇంతమంది ఉండగా, 50 మంది 100 మంది ఉంటుండగా ఆ మాట ఏంటంటే, చూడు, ఇంతమంది ఈ భౌతిక సంబంధమైనటువంటి
ఆస్తి నీకు ఇవ్వాలని చెప్పి ప్రయాసపడుతున్నారు కదా, నువ్వు పొందింది ఏంటంటే ఈ బుట్ట ఈ చీపిరి, ఈ బుట్ట ఈ చీపిరి నువ్వు పొందింది. నీకు ఈ బుట్ట చీపిరి కావాలా, వీళ్ళందరూ కలిపి నీకు ఇచ్చేసినట్టు భౌతిక ఆస్తి కావాలా అని స్వరం వినపడుతుంది. మనుషులు ఎవరు కనపడలేదు. అరే 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 నేను కంగారు పడిపోయా, ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి చూస్తే ఎవరు కనపడతలేదు, ఇటు చూస్తే ఎవరు కనపడతలేదు, స్వరం వినపడుతుంది. అప్పుడు చూడు, నేను నీకు ఇచ్చినటువంటిది ఏంటి బుట్ట ఏంటి ప్రభువా తండ్రి మాట ఎవరు వినపడుతుంది, ఎవరు చెప్తున్నారు, ఆ బుట్ట ఏంటి చీపురేట్ అంటే, చూడ బుట్ట నీ చేత నీ నీ దగ్గర ఉన్న బైబిల్, ఆ చీపిరి బైబిల్ ఉన్న వాక్యం, అది నేనే. నేను కావాలా, బుట్ట చీపిరి కావాలా, ఈ భౌతిక సంబంధమైనటువంటిది మీ అదే ఏదేదో మాట వినపడుతుంది, నాకు కొన్ని మాటలు మర్చిపోయాను, ఈ ఆస్తి కావాలని నువ్వు ఏర్పాటు చేసుకోమని చెప్పి దేవుడు మాట్లాడాడు. అప్పుడు నేను లేచి నిలబడ్డ మెట్టి మీద, కింద అరుగుల మీద. 100 మంది ఉన్నారు, 100 మందికి ఎక్కువ ఉంటారేమో, 2 అరుగుల మీద లేచి నిలబడి, అయ్యా ఒక నమస్కారం పెట్టా, అందరికి తిరిగి చుట్టూ తిరిగి ఒక నమస్కారం పెట్టా. మీరందరూ నా నిమిత్తంగా ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు, ఇంత ప్రయాసపడుతున్నందుకు మీ అందరికీ నా నమస్కారాలు. కనుక అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నాకు ఎంత 5 సంవత్సరాలు సత్సంగం నుండి కష్టపడి నేను ఎంత మా గురువుగారు సుమారుగా 20-30 సార్లు వెళ్ళుంటాను ఋషికేష్, మీకు తెలుసు, నన్ను అందరూ మీరు మెచ్చుకున్న వాళ్ళే. అది ఇప్పుడు నేను రక్షణ పొందిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలియదు. అది కనుక రక్షణ పొందినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక అదే బుట్ట ఒక వ్యక్తి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దృశ్యం చూపించాడు, నాకు బుట్ట అని చెప్పలేదు నేను, దృశ్యం. ఆ దృశ్యం ద్వారా నేను కావాలా, ఈ భౌతిక సంబంధం కావాలా, నువ్వే ఏర్పాటు చేసుకోమని చెప్పి మాట ఎవరు చెప్తున్నారు. నాకు మీరందరూ అందరికీ నేనంటే ప్రేమే. 100 మంది కూడా గ్రామాలు, ఎందుకంటే అందరు ప్రేమించేవాళ్ళు కానీ దూషించేవాళ్ళు అక్కడ కూడా ఉండేవారు కదా. అప్పుడు ఇక మీ అందరు నాకు నిమిత్తం పడిన కష్టాన్ని బట్టి మీకు అందరికీ నా నమస్కారాలు. కనుక ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, మా పిన్ని గారు అన్నపూర్ణమ్మ, మా మామగారు సత్యం గారు ఆధ్యాత్మిక గురువు, ఆయన కూడా, వాళ్ళిద్దరూ కూడా నేను ఏ దేవుని తెలుసుకున్నానో, ఏ దేవుడు నన్ను రక్షించాడో, ఏ దేవుడు నా పాపను క్షమించాడో, ఆ అనాత్మ అనేటువంటి వాడిని దూరం చేశాడో, ఆ దేవుడిని వాళ్ళు కలిగి ఉంటే ఆస్తి చాలు నాకు. ఎందుకంటే ప్రియులారా ఏనండి శ్రద్ధగా, ఆ ఆస్తి ఎలాంటిదంటే దాన్ని విలువ పెట్టుకొనలేం. నేను మీకు చెప్పాను ఇందాక, 5 మండలాలు కలిసి నన్ను రక్షించినటువంటి ఆ యొక్క రక్షణ కార్యం చేయలేవు, చేత కాదు వాటికి. కనుక అది మీరు కూడా గ్రహించండి. నేను పొందిన రక్షణ ఆనందాన్ని మీరు కూడా పొందాలని ఆశ. కనుక ఈ సత్యాన్ని ఇంకా ఒక తర్వాత నేను మాట్లాడినప్పుడు మీరు గ్రహించాలి. ఇప్పుడు ఇంతవరకు కొన్ని తెలుసుకున్నారు కొంతమంది అని అనుకుంటాను నేను. కనుక ఈ లోకంలో ఏది చేయలేనటువంటి కార్యం దేవుడి యొక్క ఆ తండ్రి యొక్క కుమారుడు యేసుప్రభువు అనలేదండి అప్పుడు నేను, ఆ తండ్రి యొక్క కుమారుడు యొక్క రక్తం నా హృదయాన్ని శుద్ధి చేసింది. నా ఆత్మలో చనిపోయినటువంటి నన్ను, చనిపోయాం కదండి అప్పుడు, శ్లోకాలను చదివి వినిపించినప్పుడు వాళ్ళకి. కానీ ఆ ఆత్మలో నాకు జీవం ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుని మీరు కూడా నమ్మితే, పాపము మరణాల నుంచి జీవంలోనికి నన్ను దాటించాడు దేవుడు అని చెప్పి, ఆ దేవుడిని మీరు నమ్ముకుంటే నేను పొందిన రక్షణ ఆనందాన్ని మీరు అందరూ పొందుతారు. అది లేకపోయినట్లయితే ఇక మనకి పంచభూతాలు అన్నింటిలో కూడా ఏది మనం రక్షించేది లేదు. పరలోక రాజ్యం సంతోషము, జీవగల దేవుని గ్రంథాల్లో మన పేరు లిఖించబడతాయి. యుగాలు కూడా మనం దేవునితో ఉంటాము. ఆ ఆనందం మీరు పొందాలని నా ఆశ. కనుక ప్రియులారా, మీరందరూ కూడా యేసు ప్రభువా నువ్వు సిలువలో కాసిన రక్తాన్ని, మా తాతగారు అక్కిన గోపి గారు బలి చేశారు, మీకు తెలుసు కదా ప్రియులారు. చాలామంది ఎరుగుతారు ఇందులో. వేప మోనికి ఆ మేకపోతులను బలి చేసేవారు, అది మీకు అందరికీ తెలుసు. అలాగే మరి యేసుప్రభుని కూడా బలి చేశాడు దేవుడు. ఆయన రక్తం కానీ మేకల రక్తం మనం రక్షించేది కాదు ప్రియులారా. అందరిని నమ్మండి, ప్రభుని విశ్వసించండి. ఆయన కల్వరి శిలువలో కాచిన రక్తాంత ద్వారా మీ పాపాలు కడుక్కోండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఆనందంలో ఉండాలని చెప్పి, ఆ రక్షణ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రియులారా. మీ అందరికీ ఇంతవరకు సహనంతో విన్నందుకు మీకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను.